హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. వార్తల్లో ఉన్న వ్యాధులు వ్యాక్సిన్స్ 2024 అని చెప్పేసి మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. దీంతో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పార్ట్ సంపూర్తిగా అయిపోతుంది. సో ఫస్ట్ మనము స్పేస్ టెక్నాలజీ చేసి ఉన్నాము, బేసిక్స్ ప్లస్ అప్డేట్స్ అని చెప్పేసి 2024లో ఉన్న అన్ని మిషన్స్ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ డిఫెన్స్ అని చెప్పేసి ఇందులో కంప్లీట్గా జిఎస్ మొత్తం డిస్కస్ చేసినాం. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అప్డేట్ అని చెప్పేసి 24 ఇయర్లో వచ్చిన అప్డేట్స్ డిస్కస్ చేసినాం. సో డిఫెన్స్ విషయంలో అది సింగిల్ వీడియో అండి. మనకి కంప్లీట్గా మీకు జిఎస్ ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది, కరెంట్ అఫైర్స్ అప్డేట్ దొరుకుతుంది. సో 23rd ఇయర్ మనం క్లాస్ చేసి ఉన్నాం కదా, అది కూడా చూస్తే 23rd 24 ఇయర్లో మొత్తం సమగ్ర సమాచారం మీ దగ్గర ఉంటుంది. ఇవి రెండు కాకుండా మనకి మంత్లీ మ్యాగజైన్లో ఏముంటుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే స్పేస్ డిఫెన్స్ ఇష్యూస్ కాకుండా మిగతా అంశాలు వస్తాయి. ఇందులో మనము ఈ 24 రౌండప్ లోపల ఐఐటీస్ అని చెప్పేసి ఒక క్లాస్ చేసి ఉన్నాము. అది ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్, అది కంప్లీట్గా ఫ్యాక్ట్ క్వశ్చన్. అది నెక్స్ట్ వార్తల్లో ఉన్న రోబోట్స్ అని చెప్పేసి, చాట్ బాట్స్ అని చెప్పేసి, ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి చేసి ఉన్నాము. అది రెండవ క్లాస్ అది. సో ఏఐ టెక్నాలజీ రోబోట్స్ అని చెప్పేసి. సో ఇంకా మనకు ఒక 2 అంశాలు మిగిలిపోతాయి. ఒకటి వ్యాధులు వ్యాక్సిన్స్. సో వ్యాధులు అండ్ వ్యాక్సిన్స్ మీరు ఏ టీజీపీఎస్సీ పేపర్ తీసుకున్నా, ఏబిపిఎస్సి పేపర్ లేదా యూపీఎస్సీ పేపర్ తీసుకున్నా ఈ వ్యాధులు వ్యాక్సిన్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తంలో 3 to 4 క్వశ్చన్స్ మనకి రావచ్చు 150 మార్క్స్ అనుకున్నప్పుడు. స్పేస్లో 1 or 2 వస్తాయి, డిఫెన్స్లో 1 or 2 వస్తాయి. ఈ మొత్తంలో మనకి వ్యాధులు వ్యాక్సిన్లో కంపల్సరీ ప్రశ్న వస్తుంది. రైట్, దీంతో పాటు మనం ఇది డిస్కస్ చేస్తాం కదా. సో మీకు నోట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను కానీ, అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా కాన్సెప్ట్తోని. నెక్స్ట్ కొన్ని 1 లైన్ ఆన్సర్స్ వస్తాయి. ఇందులో ఏమొస్తుంది అంటే వైద్య రంగంలో ఆవిష్కరణ అని చెప్పేసి వస్తుంది. అంటే 24 ఇయర్లో మనకి ఈ వైద్య రంగంలో వచ్చిన కొత్త అంశాలు ఏంటి. సో పంది కిడ్నీ మార్పిడి అని చెప్పేసి, లేదా చేతుల మార్పిడి అని చెప్పేసి, అటువంటి మనకి వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి వస్తాయి. నెక్స్ట్ దీంతోపాటు న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పేసి మనకు కాక్రాపార అండ్ కల్పకం అని చెప్పేసి మన 2 మనకి వార్తల్లో ఉన్నాయి. సో అటువంటివి వస్తాయి ఇక్కడ. చివరిగా చూస్తే వైద్య రంగంలో కాకుండా మిగతా అన్ని రకాల సైన్స్ లోపల ఆవిష్కరణ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో అతి శక్తివంతమైన ఎంఆర్ఐ అని చెప్పేసి ఇటీవల ఎవరు తయారు చేసిండ్రు, అటువంటివి మనకు వస్తాయి. సో అవి నేను నోట్స్ అయితే ఇస్తాను. సో నోట్స్ అని రాయడం జరిగింది, నోట్స్ ఇస్తాను. దానికి విశ్లేషణ అవసరం లేదు, మన మంత్లీ మ్యాగజైన్లో ఉన్న అంశాల నుంచే తీసుకున్నాం కాబట్టి సో విశ్లేషణ అవసరం లేదు, 1 లైన్లో వస్తుంది కంప్లీట్గా. అండ్ చివర చూస్తే 24 ఇయర్లో కొన్ని దేశాలు కొన్ని వ్యాధుల్ని పూర్తిగా నిర్మూలన చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మలేరియా అని చెప్పేసి కేప్ వర్ది కంట్రీ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఈ హెచ్ఐవి వ్యాధి వచ్చేసి ఈ మదర్ నుంచి చైల్డ్కి రాకుండా 3 కంట్రీస్ కాపాడుతాయి. సో బెలీజ్ అని చెప్పేసి, జమైకా అని చెప్పేసి, సెయింట్ విన్సెంట్ అని చెప్పేసి ఉంటాయి. సో అటువంటి మనకు ఇంకొక చాప్టర్ అని చెప్పేసి ఉంటుంది. అవి మనం చదువుకోవచ్చు కాబట్టి విశ్లేషణ అవసరం లేదు. సో వ్యాధులు వ్యాక్సిన్స్ యొక్క సమాచారం మొత్తం ఇస్తాను. సో మీకు ఇంకా డెప్త్ కావాలి అనుకున్నప్పుడు మనం 2022లో క్లాస్ చేసి ఉన్నాం. కరెంట్ అఫైర్స్ రివిజన్ సిరీస్ లోపల 23rd చేసి ఉన్నాం. ఇవి 2 కూడా మనకి వ్యాక్సిన్స్ అని చెప్పేసి ఎక్కువగా కరోనా వ్యాక్సిన్స్ని ఫోకస్ చేస్తుంది. ఇంకోటి చూస్తే మనము కోవిడ్-19లో ఒక క్లాస్ చేసి ఉన్నాము, గంటకు పైగా ఉంటుంది అది. సో కోవిడ్-19 మొత్తం 11 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, విదేశీ స్వదేశీ వ్యాక్సిన్స్ అని చెప్పేసి. సో ఆ సమాచారం చూస్తే మీకు కంప్లీట్గా కోవిడ్-19 యొక్క టైప్ ఏంటి అని చెప్పేసి, ఏ సంస్థ తయారు చేస్తుంది అని చెప్పేసి అర్థమవుతుంది. ఒక ప్రశ్న వస్తుంది. సో మనకు కాబట్టి ఈ పోర్షన్ని మనం విశ్లేషణ చేస్తాం. మిగతా అంతా పీడిఎఫ్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. డైలీ సీఏలో ఉన్న అంశాలే వస్తాయి, మంత్లీ మ్యాగజైన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్లో ఉన్న అంశాలే వస్తాయి. సో నేను వాటిని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే అలా విశ్లేషణ ఏముండదు, ఓన్లీ ఇటువైపు ఆవిష్కరణ అంశం ఉంటే ఇటువైపు ఆ సంస్థ అని చెప్పేసి లేదా దేశం పేరు అని చెప్పేసి ఉంటుంది. దానికి పెద్దగా మనకు క్లాస్ అయితే అవసరం లేదు. రైట్, సో ఫస్ట్ మనకి కొద్దిగా బేసిక్ తెలిసి ఉండాలి. ఏది ఈ వ్యాధులు మనకు ఓకే, ఇన్ఫెక్ట్ అందరికీ బేసిక్ తెలుస్తుంది. వైరస్ అని చెప్పేసి, బ్యాక్టీరియా అని చెప్పేసి, ప్రోటోజోవా అని చెప్పేసి, శైవలము, శిలీంధ్రం అని చెప్పేసి, పురుగులు అని చెప్పేసి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి బేసిక్ అయితే ఈజీగా అందరికీ తెలిసి ఉంటుంది. సో మనకి వ్యాక్సిన్స్ తెలిసి ఉండదు. వై? బికాస్ మనకి సింపుల్ చెప్పాలంటే ఎందుకు తెలిసి ఉండదు అంటే
సో చాలామంది తెలిసే ఉంటుంది. నేను చెప్పేది ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకి మన స్కూల్ పుస్తకాల్లో సమాచారం ఎక్కువ దొరకదు. మీకు డిఫెన్స్ టెక్నాలజీ సమాచారం ఎక్కువ దొరకదు స్కూల్ పుస్తకాలు, అందుకే దాన్ని జిఎస్ చెప్పడం జరిగింది. స్పేస్ లాంటి మనకి పుస్తకాలు దొరుకుతాయి కాబట్టి సో దాన్ని మనం స్కిప్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మన బేసిక్స్ ఏంటి అంటే, ఇది ఫస్ట్ ఒక కణం అనుకోండి, దీంట్లో ఒక మన బాడీ అనుకోండి, దీంట్లో కొన్ని సెల్స్ ఉంటాయి మనకు. సో ఇతర వేరే సెల్ బాడీలోకి వస్తుంది కదా, అప్పుడు ఇవి గుర్తించి అటాక్ చేస్తాయి. ఇది మన సెల్ కాదని చెప్పేసి అటాక్ చేస్తాయి. సో అటాక్ చేసినప్పుడు ఎవరు గెలుస్తారు అనే దాని మీద మనకు వ్యాధి వస్తుందా రాదని చెప్పేసి డిసైడ్ అవుతుంది. సో వీళ్ళు గెలిస్తే మనకు డబ్ల్యూబీసీ అని చెప్పేసి ఉంటుంది. మరీ బేసిక్లోకి వెళ్ళకుండా ఒక డబ్ల్యూబీసీ ఉంటుంది. ఇందులో లింఫోసైట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ లింఫోసైట్స్ లోపల మనకు సో టీ సెల్స్ ఉంటాయి అండ్ బి సెల్స్ ఉంటాయి. వీటిని మనము మెమొరీ సెల్స్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో ఇవి టీ సెల్స్ బి సెల్స్ అటాక్ చేస్తాయి. అటాక్ చేసినప్పుడు ఇది అంతకుముందు తెలిసిన జీవి అయితే అటాక్లో విజయం సాధిస్తారు, మనకి వ్యాధి రాదు. కొత్త జీవి అయితే మనం ఓడిపోతాం కాబట్టి మనకి వ్యాధి వస్తుంది. సో మనం దీన్ని ఏమంటాము, ఈ జీవిని ఏమంటామంటే ప్యాథోజెన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో ప్యాథో మీన్స్ మనకు వ్యాధి అని చెప్పేసి వస్తుంది. సో ప్యాథాలజీ మీన్స్ వ్యాధిగ్రస్త శాస్త్రం అని చెప్పేసి పిలుస్తాం. సో జెన్ అంటే మనకి పుట్టించేదని చెప్పేసి అర్థం వస్తుంది, అంటే వ్యాధిని పుట్టిస్తుంది. ఇది మనకు విదేశీ జీవి, మన బాడీలో లేని జీవి కాబట్టి వ్యాధి మనకి పుట్టిస్తుంది. ఎలా పుట్టిస్తుంది అంటే ఇది మన బాడీలోకి యాంటీజెన్ని ఇంజెక్ట్ చేస్తుంది. సో యాంటీజెన్ని ఇంజెక్ట్ చేస్తుంది. మన బాడీలో ఉన్న సెల్స్ వచ్చేసి టీ సెల్స్ బి సెల్స్, దీనికి వ్యతిరేకంగా ఇది మైనస్ అనుకోండి. సో అంతే శక్తి, ఇది నెగిటివ్ ఎనర్జీ. సో మనము అంతే బలమైన పాజిటివ్ ఎనర్జీని ఇస్తే అది న్యూట్రల్గా అయిపోతుంది. సో అప్పుడు మనం యాంటీబాడీస్ అని చెప్పేసి రిలీజ్ చేస్తాం. సో యాంటీబాడీస్ అని చెప్పేసి రిలీజ్ చేస్తాం. ఇది పాజిటివ్ ఎనర్జీ. ఈ మైనస్ బలం ఎంత ఉన్నదో ప్లస్ బలం అంతే ఉంటే న్యూట్రల్ అయిపోయి మనము వ్యాధి రాకుండా మన ఇమ్యూనిటీ పవర్ కాపాడుతుంది. సో మనం రోబోట్ సినిమా చూసి ఉంటాము, అందులో నెగిటివ్ ఎనర్జీ అని చెప్పేసి ఉంటుంది ఆ పక్షిరాజుది. సో పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి మన రజనీకాంత్ తయారు చేస్తాడు. రెండు న్యూట్రల్గా అయిపోయినప్పుడు ఆ రోబో యొక్క శక్తి మనకి ఎక్కువైనప్పుడు ఆ పక్షిరాజు చనిపోతాడు. సేమ్ మనకి బయటది వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ, మన సెల్స్ పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తే రెండింటి శక్తి సమమైనప్పుడు న్యూట్రల్గా ఉండిపోతుంది. రైట్. సో మన నెక్స్ట్ ఏంటి అంటే, ఇట్లా సహజంగా మనము యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తే దీన్ని న్యాచురల్ ఇమ్యూనిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు కొన్నిసార్లు ఈ జీవి కొత్త జీవి వచ్చి ఉంటుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 ఇది కొత్తది, మనకి అంతకుముందు లేదు కాబట్టి మనం ఓడిపోయినాం. ఇన్ఫ్యాక్ట్ అది మనలోకి వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వ్యాక్సిన్ తీసుకుంటున్నాం. సో ఏంటిది, మనకి ఇది న్యాచురల్గా రాలేదు, అడాప్టివ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అడాప్టివ్ అంటే మనం అడాప్ట్ చేసుకుంటున్నాము వ్యాక్సిన్ ద్వారా. సో మనకి యాంటీబాడీస్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఈ వ్యాక్సిన్లో టైప్ ఏంటి, దీనికంటే ముందు కొంతమందికి సో ఈ మ్యూటేషన్ అని చెప్పేసి కొన్ని పదాలు ఉంటాయి. సో అవి బేసిక్ వర్డ్స్ ఏంటి అంటే, జనరల్గా మనకి ఇది ఒకటి వైరస్ అనుకోండి, లోపల జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో పైన ఇది మొత్తం ఏంది త్వచం ఇది. సో మీద మనకు ప్రోటీన్స్ ఉంటాయి. సో మనకి కరోనా అనుకున్నట్లయితే దీన్ని ఏమంటామంటే స్పైక్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయి, దీని ద్వారా మన బాడీలోకి అది ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు బాడీలోకి ఎంట్రీ అయినాక ఇది ఒకటే ఉండదు, ఇంకా కొన్నిటిని రెప్లికేట్ చేస్తుంది, అంటే దాన్ని పోలిన మరొక వైరస్ని సృష్టిస్తుంది. సో అప్పుడు అట్లా సృష్టించే క్రమంలో కొన్నిసార్లు ఈ కాపీ వచ్చేసి సేమ్ రాదు, కొంచెం మార్పు వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే మ్యూటేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటి, మనకి ఇన్ఫ్యాక్ట్ ఒక పాథోజెన్ వస్తుంది, లోపలికి వస్తుంది, తన యొక్క రెప్లికేట్ అని చెప్పేసి పిలుస్తాము, కొన్ని వైరస్ను సృష్టిస్తుంది. ఆ క్రమం లోపల ఈ కార్బన్ కాపీ, ఈ జిరాక్స్ వచ్చేసి కొంచెం మార్పు వస్తుంది. ఆ మార్పు మనము మ్యూటేషన్ అని చెప్పేసి పిలుస్తున్నాము. అయితే కొంతమంది సైంటిస్ట్ ఉంటారు, వీళ్ళని జీనోమెటిక్ సైంటిస్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. వాళ్ళు వైరస్ యొక్క డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ క్రమాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ కావచ్చు, డిఎన్ఏ కావచ్చు. మన కరోనా చూసుకుంటే ఆర్ఎన్ఏ అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇట్లా వచ్చినప్పుడు ఒకటి మార్పు వస్తే పెద్దగా పట్టించుకోరు, ఏదో
అని చెప్పేసి బయటకు వదిలేస్తారు. ఈ మార్పు ఎక్కువ వస్తే, సో అన్ని కణాల్లో వస్తే ఎస్ ఇది మనకు దీన్ని వేరియంట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. కరోనా వైరసే కానీ అది మ్యుటేషన్ కాకుండా ఎక్కువ కనుక మార్పులు వస్తుందని మనము వేరియంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి పూర్తిగా ఇది మనకి సోకితే ఇది సోకితే లక్షణాలు సేమ్ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే దీంతో పోలిస్తే ఈ పిల్ల జీవి వచ్చేసి ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా వేరే ఉంటాయి. సో ఈ తల్లి జీవితో పోలిస్తే పిల్ల జీవి యొక్క ప్రవర్తన కంప్లీట్గా వేరే ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు దాన్ని వేరియంట్ కాకుండా మనము స్ట్రెయిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో కొంచెం మార్పు వస్తే దాన్ని మ్యుటేషన్ అంటాము. ఆ మార్పు కనుక ఎక్కువ సంఖ్యలో సంక్రమిస్తుందని ఇది పిలుస్తాము. ఒకవేళ ఈ వేరియంట్ కాకుండా తల్లి జీవితో పోలిస్తే పిల్ల జీవి లోపల కంప్లీట్గా ప్రవర్తనలో మార్పు వస్తే, ఫిజికల్ ప్రాపర్టీస్ మార్పు వస్తే దాన్ని మనము స్ట్రెయిన్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది వెరీ బేసిక్ అండి. సో స్ట్రెయిన్ కావాలి అంటే వేరియంట్కి కొన్ని అదనపు లక్షణాలు కలిగి ఉండాలి. ఏంటి అవి? ఫిజికల్ ప్రాపర్టీస్లో మార్పు రావాలని చెప్పేసి చెప్తాం. సో అన్ని స్ట్రెయిన్స్ అన్ని వేరియంట్స్ కావు సార్. ఆల్ వేరియంట్స్ ఆర్ స్ట్రెయిన్, బట్ అన్ని స్ట్రెయిన్స్ అయితే వేరియంట్స్ కావు. ఎందుకోసం అంటే స్ట్రెయిన్ కావాలంటే అదనపు లక్షణం కలిగి ఉండాలి. వేరియంట్కి ఇంకా కొద్దిగా లక్షణాలు మనం కొత్త లక్షణాలు యాడ్ చేస్తే అది స్ట్రెయిన్గా మారుతుంది. సో మన కరోనా లోపల స్ట్రెయిన్ వచ్చిందంటే రాలేదు, వేరియంట్సే వచ్చినాయి. ఎంతసేపు కరోనా మారింది కానీ దాని యొక్క ప్రవర్తన లక్షణాలు మారలేదు కాబట్టి మనకి స్ట్రెయిన్ అని చెప్పేసి రాలేదని చెప్పేసి చూసుకోవాలి. వై? బికాస్ వేరియంట్స్ వచ్చినాయి కానీ ప్రవర్తన యొక్క ధర్మాలు మారలేదు కాబట్టి కరోనా విషయంలో మనకి స్ట్రెయిన్స్ అయితే రాలేదని చెప్పేసి చూసుకోవాలి. స్ట్రెయిన్ రావాలి అంటే వేరియంట్కి అదనపు లక్షణాలు కలిగి ఉండాలని చెప్పేసి చూసుకోవాలి. ఏంటి అవి? తల్లి జీవితో పోలిస్తే పిల్ల జీవిలో ఎక్కువ లక్షణాలు కలిగి ఉండాలి, డిఫరెంట్ ఉండాలని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకు వ్యాక్సిన్స్ టైప్ ఉంటుంది. సో వ్యాక్సిన్స్ రకాలు, ఈ ప్రశ్న వస్తుందండి మనకి. సో వ్యాక్సిన్ పేరు ఇచ్చేసి ఏ సంస్థ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం లేదు, ఆ వ్యాక్సిన్లో ఏ టైప్ అని చెప్పేసి ఇస్తున్నారు. మొత్తం మనకి 4 టైప్స్ ఉంటాయి బ్రాడ్గా. సో ఫస్ట్ చూస్తే హోల్ వైరస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే కంప్లీట్గా అదే వైరస్ని మనం ఉపయోగిస్తాం. మనం కరోనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది కరోనా కదా, మొత్తం ఇదే వైరస్ని ఉపయోగించి వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేస్తారు. కంప్లీట్గా ఇదే వ్యాక్సిన్, ఇన్ఫ్యాక్ట్ ఇదే వైరస్ ఉపయోగిస్తారు. లోపల జెనెటిక్ మెటీరియల్ అని చెప్పేసి ఉంటుంది. అయితే మళ్ళీ ఇది 2 టైప్స్ ఉంటుంది. ఈ వైరస్ని బ్రతికి ఉన్న జీవిగా ఉపయోగిస్తారు, చనిపోయిన జీవిగా ఉపయోగిస్తారు. సో ఫస్ట్ ఏంటి మనకి లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. సో అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే సో బ్రతికి ఉన్నది కానీ అది బలహీనం చేయడం జరిగింది, మనిషికి హాని చేసేంత బలంగా లేదు అని చెప్పేసి చూసుకోవాలి. సెకండ్ది ఇన్యాక్టివేటెడ్ లేదా సో కిల్డ్ వైరస్. అంటే మనకి కరోనా వైరసే కానీ అదే వైరస్ని మొత్తం ఉపయోగించడం కానీ దాన్ని మనము క్రియాశీలకం కాకుండా చంపివేయడం జరిగింది. సో ఇన్యాక్టివేటెడ్ అని చెప్పేసి పిలుస్తాం, ఈ లైవ్ అని చెప్పేసి పిలుస్తాం, బట్ అది వీక్ చేయడం జరిగింది. కెమికల్స్ ఉపయోగిస్తాము, లేదా దాన్ని హీట్ చేసి కూడా చంపేస్తాము, లేదా రేడియేషన్ ఉపయోగించి చంపేస్తాము. అది డిఫరెంట్ మెథడ్స్ కలిగి ఉంటుంది. సెకండ్ చూస్తే మనకి ఇందులో పూర్తిగా తీసుకోకుండా కొంత భాగం తీసుకుంటాము, దాన్ని మనం ఏమంటామంటే సబ్ యూనిట్ అని చెప్పేసి పిలుస్తాం. సబ్ యూనిట్ వ్యాక్సిన్. మోస్ట్లీ మనకి హోల్ వైరస్ లోపల కొంత భాగం తీసుకున్నామంటే అది ప్రోటీన్ అయి ఉంటుంది. సో మనకి ఇది వన్ ఆఫ్ ది టైప్ వ్యాక్సిన్, ప్రోటీన్ సబ్ యూనిట్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ మనకి. ఇటీవల WHO ఆమోదించిన కోర్బోవాక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కోర్బోవాక్స్ మనకి బయాలజికల్ ఈ లిమిటెడ్ సంస్థ రూపొందిస్తుంది. భారతదేశంలో 12 to 14 ఏజ్ గ్రూప్ చిల్డ్రన్స్కి అదే మనం వేయడం జరిగింది. ఆ కోర్బోవాక్స్ వచ్చేసి భారతదేశంలో ఫస్ట్ ప్రోటీన్ అని చెప్పేసి పిలుస్తాం. మూడోది మనకు ఈ జెనెటిక్ మెటీరియల్ని మనం ఉపయోగిస్తాము. సో దాన్ని mRNA వ్యాక్సిన్ లేదా DNA వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది మెసెంజర్ మాదిరిగా మనకి పనిచేస్తుంది. అంటే సో మనకి ఇన్ఫ్యాక్ట్ mRNA టైపు DNA టైప్ వ్యాక్సిన్ మనం లోపలికి ఇంజెక్ట్ చేసినప్పుడు అవి స్పైక్ ప్రోటీన్స్ని ఉత్పత్తి చేస్తాయి. సో మన బాడీ ఉత్పత్తి చేస్తుంది. mRNA DNA అంటే ఇది సమాచారాన్ని అందిస్తుంది. సో మనకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు
మన బాడీ సెల్స్ ఇగో మనకు విదేశీ కణం వచ్చింది, మీరు ఈ స్పైక్ ప్రోటీన్ ఉత్పత్తి చేయమని చెప్పేసి మన సెల్స్కి చెప్తే మన సెల్స్ ప్రోటీన్ని ఉత్పత్తి చేసి కరోనాని అటాక్ చేస్తాయి. అది మనకు mRNA DNA అని చెప్పేసి పిలుస్తాం. ఫోర్త్ది ఇక్కడ మనం చూస్తే ఎంతసేపు చూసినా కూడా అదే వైరస్ మనం ఉపయోగిస్తున్నాము. జెనెటిక్ మెటీరియల్ కావచ్చు, లేదా కొంత భాగం కావచ్చు, లేదా అదే వైరస్ కావచ్చు. ఇక్కడ మనకు దీన్ని వైరస్ వెక్టార్ అని చెప్పేసి పిలుస్తున్నాం. వైరస్ వెక్టార్ అంటే అదే వైరస్ కాకుండా మనకు తెలిసిన ఇంతకుముందు హాని కలిగించని వైరస్ ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోవిషీల్డ్ ఉంది కదా, కోవిషీల్డ్ మనకి వార్తల్లో ఉంది, డిస్కస్ చేస్తాం. ఇందులో మనము అడినో వైరస్ను ఉపయోగించినాం. ఇదేంటి మనకు చింపాంజీ అని చెప్పేసి పిలుస్తాం. చింపాంజీ లోపల జలుబు కలుగజేస్తుంది అది. అయితే మనం ఏం చేస్తాము అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది అడినో వైరస్, ఇది మనకు హాని కలిగించదు, ఏమైనా కలిగిస్తే జలుబు మాత్రమే వస్తుంది, కోల్డ్ అవుతుంది అంతే, అంతకంటే ఎక్కువ మనకైతే ఏం రాదు. కొంచెం ఫీవర్ వస్తే ఫీవర్ రావచ్చు అంతే. దీని యొక్క జెనెటిక్ మెటీరియల్ని మనం చేంజ్ చేయము, అదే విధంగా ఉంచుతాము. అంటే అడినో వైరసే ఉంటుంది. మీద ఈ కోటింగ్ ఉంది కదా, ఈ కోటింగ్కి మనము కరోనా స్పైక్స్ని అంటిస్తాము. ఇది మోడిఫైడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ కరోనా వైరసా కాదు, ఏంటి అడినో వైరస్ ఇది. దీన్ని మనము ఈ మీద త్వచాన్ని కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ని యాడ్ చేయడం జరిగింది. ఇవి కరోనా, ఇవి మాత్రం కరోనా, ఇవి ఈ పైన ఉన్నాయి కదా, జెనెటిక్ మెటీరియల్ కాదు. మన బాడీ స్పైక్ ప్రోటీన్ చూసి కరోనాగా ఊహిస్తుంది, కరోనాగా భావిస్తామని చెప్పేసి ఇలా మనం మోసం చేస్తున్నాం. అందుకే మేబీ మనకి పాపం కలిగి కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి కొద్దిగా రక్తం గడ్డడం లాంటి మన సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయట. అది కారణమా? అది కారణం కాదు. కానీ ఇన్ఫ్యాక్ట్ మనకి వైరస్ వెక్టార్ అంటే మనకు ఎగ్జాక్ట్గా హాని కలిగించే వైరస్ని ఉపయోగించకుండా మనకు తెలిసిన హాని కలిగించని వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ని ఉపయోగించి మీద కోటింగ్ మాత్రం కరోనా వైరస్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు కంప్లీట్గా 4 టైప్స్. అంటే ఇక్కడ mRNA DNA తీసుకుంటే మొత్తం 5 టైప్స్ వస్తుంది. మనకు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఇందులో ఎక్కడో ఒక దగ్గర మనం పెట్టచ్చు. ఏంటి హోల్ వైరస్ అంటే కంప్లీట్గా కరోనా వైరసే మనం ఉపయోగిస్తాము, లేదా ఏ వైరస్ ఉంటే ఆ వైరస్ ఉపయోగిస్తాము, ఏ బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాక్టీరియా ఉపయోగిస్తాం. మొత్తం మీద ఇవి 2 టైప్స్ ఉంటుంది. లైవ్ బట్ వీకెండ్ అంటే జీవించి ఉంటుంది, బట్ మనకి హాని కలిగించేంత బలమైనది కాదు. సెకండ్ టైప్ ఏంటి అంటే ఇన్యాక్టివ్ చేస్తాం, చంపేస్తాం కంప్లీట్గా. సెకండ్ ఇందులో కొద్దిగా సబ్ యూనిట్ అని చెప్పేసి కొంత భాగం తీసుకొని వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తాం మనము. mRNA DNA అంటే జెనెటిక్ మెటీరియల్ ఉపయోగించి వ్యాక్సిన్ తయారు చేస్తాం. ఫైనల్ చూస్తే మనకి వైరస్ వెక్టార్ అంటే హాని కలిగించని వైరస్కి మీద కోటింగ్ మాత్రము హాని కలిగించే వైరస్ని ఇస్తాము. మొత్తం మనకు బ్రాడ్లీ ఇవే 4 టైప్స్ ఉంటాయి ఏ వ్యాక్సిన్ తీసుకున్నా. ఇది వెరీ బేసిక్ సమాచారం మనకు, రైట్. మనం ఇంతవరకు ఏం డిస్కస్ చేసినామంటే ప్యాథోజెన్ ఏంటి, యాంటీజెన్ ఏంటి, యాంటీబాడీ ఏంటి, న్యాచురల్ ఇమ్యూనిటీ ఏంటి, అడాప్టివ్ అంటే ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసినాం. దాంతోపాటు ఈ మ్యూటేషన్, వేరియంట్, స్ట్రెయిన్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. స్ట్రెయిన్ అంటే ఏంది, అది కొత్తది మొత్తం మీద. ఈ కరోనా వైరస్తో పోలిస్తే మరొక కరీనా రావాలి ఇక్కడ. ఇట్ ఈస్ కరోనా, ఇదేమో వేరియంట్. ఇట్ ఈస్ కరీనా, ఇట్ ఈస్ స్ట్రెయిన్, కొత్తది అని చెప్పేసి పిలుస్తాం. ఇదేమో వేరియంట్, ఇదేమో స్ట్రెయిన్. ఇందులో ఈ వేరియంట్కి అదర్ లక్షణాలు కలిగి ఉంటే దాన్ని స్ట్రెయిన్ అని చెప్పేసి పిలుస్తాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని స్ట్రెయిన్స్ అనేవి రాకపోవచ్చు. అంటే ఏంటి అంటే కరోనా విషయంలో స్ట్రెయిన్స్ వచ్చిందా, రాలేదు. మనకు డిఫరెంట్ వ్యాధులలో స్ట్రెయిన్ వస్తే ఇట రావచ్చు, మనకు పెద్ద సంబంధం అది ఇక్కడ లేదు. ఇది మనకి బేసిక్ అండి. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు 24 ఇయర్లో మనకి ఏ వ్యాధులు వార్తల్లో ఉన్నాయి, ఏ వ్యాక్సిన్స్ వార్తల్లో ఉన్నాయి, ఇవి డిస్కస్ చేద్దాం. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇక్కడ ఏదైనా వ్యాక్సిన్ రాలేదు అంటే అది 23rd ఇయర్లో ఉంటుంది. అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. మనకు 24 ఇయర్లో ఏవైతే వచ్చినాయో వాటిని మనం డిస్కస్ చేస్తున్నాము ఆ కాన్సెప్ట్ ఉపయోగించి, రైట్. 23rd ఇయర్ మనం ఎందుకు చెప్పట్లేదు, మనం ఆల్రెడీ క్లాస్ చేసినాం కాబట్టి మళ్ళీ ఎందుకు అవసరం లేదు. మనకు యూట్యూబ్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం ఎన్నిసార్లు దాన్ని చూడవచ్చు, ఎన్నిసార్లు వినొచ్చు, కాబట్టి మళ్ళీ చెప్పడం అవసరం లేదు. ఫస్ట్ మనకి కోవిషీల్డ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకు క్వశ్చన్ మనకు ఫేమస్ అంటే ఎక్కువ సార్లు మనకి పేపర్లో రిపీట్ అయింది.
కోవిషీల్డ్ అని చెప్పేసి. కాబట్టి మనం దీన్ని గెస్ట్ చేయవచ్చు వస్తుందని చెప్పేసి. ఇంకొకటి చూస్తే మనకు వెరీ ఫేమస్ వ్యాక్సిన్స్ ఏం రావచ్చు అంటే సో హవి షూర్ అని చెప్పేసి ఇంకొకటి మనకి వెరీ ఫేమస్ వ్యాక్సిన్ హెపటైటిస్ ఏకి అగనిస్ట్గా ఇండియా తయారు చేసుకుంది. ఇది మనకు ఎక్కువ రిపీట్ అయిన వ్యాక్సిన్. నెక్స్ట్ సెర్వావ్యాక్ అని చెప్పేసి ఉన్నది. సో హెచ్పివి అని చెప్పేసి పిలుస్తాం, హ్యూమన్ పాపిలోమా వైరస్ అని చెప్పేసి గర్భాశయ క్యాన్సర్ కారణము. ఇది ఎక్కువ మనకి వార్తల్లో ఫ్రీక్వెంట్లీ మనకి రిపీట్ అయింది. నెక్స్ట్ క్యూ డెంగ్యూ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు సో డెంగ్యూ కోసము ఇది రెండవ వ్యాక్సిన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇంకోటి R21 లేదా మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది మనకి మలేరియా కోసం అని చెప్పేసి రెండో వ్యాక్సిన్ ఇది. ఇది మనకు ఎక్కువ పేపర్లో రిపీట్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే సో మెన్ 5CV అని చెప్పేసి ఎక్కువ మనకి రిపీట్ అయింది. మెన్ 5CV అని చెప్పేసి సో నైజీరియా కంట్రీ వెరీ ఫస్ట్ అని రూపొందించింది. ఇది మనకు మొన్న డిప్యూటీవో పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్న అండి. సో మనం డిస్కస్ చేసినాం. ఇవంతా ప్రతి క్వశ్చన్ మనం డిస్కస్ చేసింది మంత్లీ మ్యాగజైన్లో. మరొకసారి మనం రివైజ్ చేస్తున్నాం అంతే. ఇవి 1, 2, 3, 4, 5, 6 ఈ 6 వ్యాక్సిన్స్ మనకి ఫేమస్. బట్ మనం అన్నీ డిస్కస్ చేస్తాము. ఈ 24 ఇయర్లో జనవరి మాసం నుంచి మే వరకు ఎన్ని ఉన్నాయో అన్నీ డిస్కస్ చేస్తాం, ఏవి కూడా స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ మనకి వార్తల్లో ఉంది, ఇవి అయితే ఎక్కువ చూసుకోండి. సో కోవిషీల్డ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏంటి కోవిషీల్డ్ మనకు? ఇది ఫస్ట్ చూస్తే వాస్తవంగా ఇది కరోనా యొక్క వ్యాక్సిన్. ఇది వెరీ బేసిక్ క్వశ్చన్ మనకు. దీన్ని ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా సంస్థ ఉత్పత్తి చేసింది. దేని పేరుతోని అంటే సో AZD1222 అని చెప్పేసి దాంతో ఉత్పత్తి చేసింది. దీన్ని భారతదేశంలో లైసెన్స్ తీసుకుంది ఎవరంటే మనకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని కోవిషీల్డ్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్తో అమ్మడం జరిగింది. సో కోవిషీల్డ్ అంటే మనం పెట్టిన పేరు, దాని వాస్తవంగా ఆక్స్ఫర్డ్ వచ్చేసి AZD1222 అని చెప్పేసి పేరు పెట్టింది. రైట్. ఫస్ట్ ఇందులో టెక్నాలజీ ఏంటి అంటే ఇది ఒక వైరస్ వెక్టార్ వైరస్. సో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్. ఇదేంటి? వైరస్ వెక్టార్ వ్యాక్సిన్ అంటే ఏంటి నేను చెప్పేది అంటే మనకి కరోనా వైరస్ని ఉపయోగించలేదు, ఫస్ట్ నీకు దీనిలో ఎలగాలి. సో వేరే వైరస్ మనం ఉపయోగించడం అని చెప్పేసి అర్థం కావాలి. వైరస్ వెక్టార్ అంటేనే కరోనా వైరస్ని మోసుకపోయే వైరస్ అది. సో మరి అదేంటి అంటే చింపాంజీ యొక్క అడినో వైరస్ మనం ఉపయోగించాము. సో ఇది చింపాంజీ యొక్క అడినో వైరస్ మీద మనము కరోనా యొక్క స్పైక్ ప్రోటీన్స్ అని చెప్పేసి ఆ త్వచానికి అంటించినాం అంతే. సో ఇది మనకు ప్రశ్న వస్తుంది, ఇక్కడ వస్తుంది. కోవిషీల్డ్ వచ్చేసి ఏ టైప్ వ్యాక్సిన్ అంటే మనకి వైరస్ వెక్టార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి వార్తల్లో ఉంది. ఇది వెరీ బేసిక్ క్వశ్చన్. భారతదేశంలో ఎక్కువ మంది తీసుకున్న వ్యాక్సిన్ వచ్చేసి కోవాక్సిన్ కాదు, అది భారత్ బయోటెక్. అది హోల్ కరోనా వైరస్ని ఇన్యాక్టివ్ చేసి దాన్ని తయారు చేయడం జరిగింది. ఎక్కువ ఎఫెక్టివ్ ఉన్నది కానీ ఎక్కువ మంది దాన్ని ఉపయోగించలేదు. సో మనకి ఎక్కువ సంఖ్యలో పెద్ద పెద్ద వాళ్ళు దాన్ని ఉపయోగించారు. మనలాంటి సామాన్యులు చూస్తే కోవిషీల్డ్ మనకి ఎక్కువ అందుబాటులో ఉండడం జరిగింది. సో మనకి ఒక బాంబు పడింది ఒక 2-3 మంత్స్ బ్యాక్న. ఏమైంది అంటే కోవిషీల్డ్ తీసుకుంటే హార్ట్ బ్లాక్ అవుతుంది లేదా బ్లడ్ క్లాట్ అవుతుందని చెప్పేసి. సో బ్లడ్ క్లాట్ అవుతే మనకి ఏమవుతుంది అంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. సో కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి బ్లడ్ క్లాటింగ్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి కోవిషీల్డ్ వాళ్ళే బ్రిటన్ హైకోర్టులో చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది కేసు వేసి ఉన్నారు మన ఇండియా సుప్రీంకోర్టు లోపల కూడా. సో మనకి కోవిషీల్డ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే మనం దీన్ని TTS అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఎప్పుడు మనకి రోజు పేపర్లో వచ్చింది కూడా. సో TTS మీన్స్ మనకి థ్రాంబోసిస్ విత్ సో థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎగ్జాక్ట్గా బై హార్ట్ చేయాలి కంపల్సరీ, ఎలా ఉందో అలా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో మనకి ఈ 2 రోగాలు వస్తున్నాయి కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి. ఏంటి ఇక్కడ చూస్తే ఫస్ట్ థ్రాంబోసిస్ మీన్స్ బ్లడ్ క్లాట్ అవుతుంది. సో రక్తం గడ్డగడుతుంది, మనకి రక్తం గడ్డగడుతుంది. ఇంకేమవుతుంది అంటే థ్రాంబోసైటోపీనియా అంటే మనకి ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి రక్తం గడ్డగడుతుంది. సో ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పేసి, అందరికీ రాదు, వెరీ రేర్ కండిషన్లో వస్తా అని చెప్పేసి కోవిషీల్డే ఒప్పుకోవడం జరిగింది. మరి అంతకుముందు అన్ని టెస్టులు చేసి ఇది ఎట్లా
ఆమోదించారు. ఇండియా లోపల మనకి వ్యాక్సిన్ ఎవరు ఆమోదిస్తారు అంటే ఫస్ట్ మన వ్యాక్సిన్ ప్రయోగశాలలో తయారు చేస్తారు, జంతువుల మీద ప్రయోగం చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఎలుకలు అని చెప్పేసి తీసుకుంటాం మనకి మన యొక్క సిస్టమ్ అది దగ్గర ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కొంతమంది మనుషుల మీద బ్యాచ్ వారీగా వీళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళు వాలంటరీగా వచ్చి ఉంటారు. అప్పుడు CDSCO అని చెప్పేసి భారతదేశంలో ఆమోదిస్తుంది. CDSCO యొక్క అధిపతి మనకి DCGA అని చెప్పేసి పిలుస్తాం, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి ఎప్పుడు కరోనా టైంలో పేపర్లో వచ్చింది DCGI ఆమోదం అని చెప్పేసి. సెకండ్ ట్రయల్, ఫస్ట్ ట్రయల్, థర్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో అప్పుడు ఇంకా వెంటనే కాకుండా ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే COVID-19 వ్యాక్సిన్ని ఇది ఆమోదించింది. అప్పుడు అవసరం మనకి. సో మీరు ఫస్ట్ ఫేజ్లో చూస్తే మన COVID-19 ఎక్కువ 2020లో చూస్తే, ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మాసంలో చూస్తే బయటకు చాలా భయపడి చాలా పోయినారు. సో బయట నుంచి వస్తే వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయటనే ఉండేసి బట్టలన్నీ ఇప్పేసి మరి స్నానం చేయించి లోపలికి తీసుకుపోయేది. అటువంటి భయం పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి అప్పుడు మనకు వ్యాక్సిన్ అవసరం అని చెప్పేసి దీన్ని ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే ఉపయోగించారు. కోవిషీల్డ్, కోవాక్సిన్ లాంటి అన్ని వ్యాక్సిన్లను కూడా. రైట్, ఇది ఏమంటుంది అంటే మీరు తీసుకున్నారో ఇప్పుడు ఎన్నో ఏళ్ళు అయిపోయింది కదా, సో ఒకవేళ వచ్చేది ఉంటే మీకు వెంటనే వస్తుంది, వితిన్ 1 year లోపల వస్తుంది అని చెప్పేసి కోవిషీల్డ్ చెప్పడం జరిగింది. సో అందరూ భయపడిన అవసరం లేదు, అందరికీ రాకపోవచ్చు. సో కొంతమందికి మాత్రం బాడీ యొక్క తత్వం బట్టి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మనకి కోవిషీల్డ్ మీద కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, ఇది ఒరిజినల్గా ఎవరు ఉత్పత్తి చేశారు, ఇండియాలో లైసెన్స్ ఎవరికి ఇచ్చారు, ఇది ఏ టైప్ అని చెప్పేసి, సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఈ 4 క్వశ్చన్స్ మనకి ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఏమన్నా వస్తుందో దీని మీద, కోవిషీల్డ్ మీద ఏం రాదండి. రైట్, నెక్స్ట్ మనకి ఇంకొకటి వార్తల్లో ఉంది, అది కోర్బోవ్యాక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మీకు నోట్స్ ఇస్తున్నా, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్లో ఉంటుంది మనకి వ్యాక్సిన్, ఇవే ఆర్డర్లో లేవు నోట్స్ లోపల. నేను మంత్లీ మ్యాగజైన్లో మే మాసం నుంచి జనవరి మాసం దాకా ఆర్డర్లో వచ్చినాయి కాబట్టి ఏది ఉంటే అది రాసి పడేసిన. ఇన్ఫ్యాక్ట్ మనకి నెక్స్ట్ ఆర్డర్లో ఏం రావాలి అంటే కోర్బోవ్యాక్స్ అని చెప్పేసి రావాలి. ఇది ఎందుకు రావాలి మనకి, సో మరొక కరోనా వైరస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది కాబట్టి, సో WHO దీన్ని ఆమోదించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. 24 yearలో మనకి జనవరి మాసం, ఫిబ్రవరి మాసంలో WHO దీన్ని ఆమోదించింది. రైట్, సో దీన్ని బయోలాజికల్ ఈ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. సో బయోలాజికల్ ఈ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇది స్వదేశీ వ్యాక్సిన్, ఇది అంటే వేరే వాళ్ళు తయారు చేయలేదు, మన లైసెన్స్ తీసుకోలేదు. నెక్స్ట్ దీనిలో ఉన్న సాంకేతికత ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రోటీన్ సబ్ యూనిటీ వ్యాక్సిన్. భారతదేశంలో COVID-19 కోసం అని చెప్పేసి ఫస్ట్ మనకు ప్రోటీన్ వ్యాక్సిన్ అని చెప్పేసి కోర్బోవ్యాక్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ దీని మీద డిస్ప్యూట్ అయితే ఏమీ లేదు, దీన్ని 2 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి హెటిరోలోగస్, సో హెటిరోలోగస్ బూస్టర్ డోస్గా ఉపయోగించవచ్చు. అంటే ఏంటి ఇక్కడ అంటే మనకు ఈ కరోనా వ్యాక్సిన్ 2 doses ఇస్తారు. ఆ 2 doses అయిన తర్వాత ఇచ్చేదాన్ని మనకి బూస్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఎప్పుడైనా సరే ఒక మెడిసిన్ వచ్చేసి పనిచేయాలంటే సంథింగ్ కోర్స్ ఉంటుంది కదా, COVID-19 వ్యాక్సిన్ మనకి పనిచేయాలంటే 2 doses ఇవ్వాలి, తర్వాత మనకి బూస్టర్ అని చెప్పేసి ఇస్తున్నాం కదా, సో అది సేమ్ వ్యాక్సిన్ ఇస్తే దాన్ని హోమోలోగస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనం అంతకుముందు కోవిషీల్డ్ తీసుకుంటే మళ్ళీ అదే తీసుకోవాలి, అట్లా కాకుండా ఈ కోర్బోవ్యాక్స్ అంతకుముందు 2 doses వచ్చేసి ఏది తీసుకున్నప్పటికీ బూస్టర్ డోసుగా కోర్బోవ్యాక్స్ను ఉపయోగించుకోవచ్చు. సో మనకి DCGI ఆమోదించింది, ఇది హెటిరోలోగస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే 2 doses ఏం తీసుకున్నప్పటికీ కూడా బూస్టర్ డోసుగా కోర్బోవ్యాక్స్ తీసుకోవచ్చు, అదే తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీంతోపాటు 12 to 14 ఏజ్, అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ 8th, 9th, 10th వాళ్ళకి భారతదేశంలో ఇచ్చిన వ్యాక్సిన్ పేరు చూస్తే మనకి కోర్బోవ్యాక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఇది మిగతా మనకు చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో అవి మనకు ఒక క్లాస్ చేసి ఉన్నాము COVID-19 అని చెప్పేసి ప్రత్యేకంగా 11 వ్యాక్సిన్స్ డిస్కస్ చేసినాం. అది మీరు చూస్తే లేదా కనీసం నోట్స్ మన PDF నోట్స్ ఉంది గ్రూప్లో కాబట్టి ఆ నోట్స్ చూసినా సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి R21 వ్యాక్సిన్ వార్తల్లో ఉంది. దీన్ని ఇంకేమంటామంటే మ్యాట్రిక్స్ M అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ క్వశ్చన్ మనకి వ్యాక్సిన్ లోపల. ఏంటి అంటే
సో R21 ఇది ఇండియా నేము, మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి మనకి బ్రిటిష్లో ఉన్నటువంటి ఈ నోవావాక్స్ వాళ్ళు తయారు చేస్తారు. సో ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఎమ్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ దేనికోసము అంటే R21 వచ్చేసి సో మలేరియా కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో WHO ఆమోదించిన సెకండ్ వ్యాక్సిన్, ఇట్ ఈస్ సెకండ్ వ్యాక్సిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి సెకండ్ అనగా ఫస్ట్ది గుర్తుకు రావాలి కంపల్సరీ. అదేమో ఫస్ట్ చూస్తే మనకు దీన్ని ఇది RTS-S/AS001 లేదా మాస్క్వి రిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మాస్క్వి రిక్స్. సో దీన్ని గోల్డ్ స్మిత్ క్లైవ్ కంపెనీ తయారు చేస్తుంది, లండన్ బేస్డ్ కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది RTS-SAS001 అని చెప్పేసి లేదా మాస్క్వి రిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని R21 లేదా మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది WHO ఫస్ట్ టైం ఆమోదించింది, ఇది సెకండ్ టైం అని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇప్పుడు మనకు మ్యాట్రిక్స్ ఎమ్ R21 ఉంది కదా. సో ఇది ఆక్స్ఫర్డ్ సంస్థ, దాంతోపాటు సీరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రెండు కలిపి తయారు చేస్తాయి. సో ఇందులో మ్యాట్రిక్స్ ఎమ్ అని వచ్చేసి ఏం చూపిస్తుంది అంటే మనకు వాస్తవం దీన్ని నోవాక్స్ అని చెప్పేసి వేరే కంపెనీ ఉన్నది, ఆ కంపెనీ తయారు చేసినటువంటి టెక్నాలజీని వీళ్ళిద్దరు వాడుకుంటారు. అందులో ఒక పరికరం ఉంటుంది, మనం దాన్ని ఏమంటాం అంటే సపోనిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో సపోనిన్ దీన్ని వీళ్ళకి సరఫరా చేస్తుంది. ఇదేం లేదు, వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేయాలంటే కొన్ని మనము ఉత్ప్రేరకాలు కలుపుతాం కదా, దాన్నే సపోనిన్ అని చెప్పేసి ఒక మన చెట్టు నుంచి తీయబడ్డ పదార్థం పేరు. రైట్, ఏంటి మనకు అంటే నోవాక్స్ కంపెనీ వచ్చేసి ఈ సపోనిన్ ఒక చెట్టు నుంచి తయారు చేయబడే పదార్థం పేరు. ఇది వ్యాక్సిన్ మరింత ఎఫెక్టివ్గా పనిచేయడానికి పనికొస్తుంది. ఈ నోవాక్స్ వచ్చేసి సపోనిన్ని ఈ ఆక్స్ఫర్డ్ ప్లస్ సీరం వాళ్ళకు సరఫరా చేయడం జరిగింది. ఈ సపోనిన్ ఎక్కడ ఉంది మనకంటే చీలి దేశంలో ఉన్న ఒక చెట్టు, సపోనిన్ చెట్టు అని చెప్పేసి పిలుస్తాం. ఆ చెట్టు యొక్క బెరడు నుంచి మనం దీన్ని ఉత్పత్తి చేసినామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేస్తున్నాం మంత్లీ మ్యాగజైన్కి. మనం ఎగ్జాక్ట్గా ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో చూస్తే ఈ సమాచారం మనకు లభ్యమవుతుంది. ఏంటి ఇక్కడ R21 మ్యాట్రిక్స్ ఎమ్ తయారు చేసింది ఎవరు అంటే ఆక్స్ఫర్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానే. వీళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు మనకు నోవాక్స్ కంపెనీ. ఏం హెల్ప్ చేస్తుంది అంటే వ్యాక్సిన్ మరింత ఎఫెక్టివ్గా పనిచేయడానికి సోపోనిన్ అని చెప్పేసి ఒక చెట్టు బెరడు పదార్థాన్ని వాళ్ళకి అందిస్తే, సరఫరా చేస్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనకి ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సినే. సో ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సినే. దీన్ని ఆఫ్రికా, సో మనకి మలేరియా జీవులలో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి కదా, ఆఫ్రికా వేరియంట్ ఆధారంగా తయారు చేశారు కాబట్టి R21 వ్యాక్సిన్ని ఆఫ్రికా కంట్రీల కోసం మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం, ఇండియా కోసం కాదు. మన మలేరియా వేరు, ఆఫ్రికా మలేరియా వేరు. ఎందుకు ఆఫ్రికా అంటే సో ఎక్కువ మలేరియా కేసులు మనకు 90% కేసులు నమోదయ్యేది ఆఫ్రికా లోపలనే కాబట్టి దానికోసం అని చెప్పేసి సీరం సంస్థ తయారు చేయడం జరిగింది. సో వెరీ ఫస్ట్ టైం ప్రయోగాత్మకంగా మనకి ఘనా దేశం ఫస్ట్ తీసుకుంటుంది. ఈ ప్రశ్న మనకి ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చిందండి. సో ఏంటి ఘనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఘనా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఘనాతో పాటు ఒక 2 కంట్రీస్ తీసుకుంటాయి. ఫస్ట్ ఘనా, దాంతోపాటు నైజీరియా అని చెప్పేసి అండ్ బూర్కినో ఫాసో అని చెప్పేసి తీసుకుంటాయి. ఎస్, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ప్రశ్న వస్తుంది కూడా. నైజీరియా, బూర్కినో ఫాసో, ఘనా 3 కంట్రీస్ ఫస్ట్ తీసుకున్నాయి, సక్సెస్ఫుల్ అయింది. అప్పుడు ఆఫ్రికాకి WHO ఆమోదంతో సరఫరా చేస్తున్నాం మనము. ఇటీవల సో ఒక 9 కంట్రీస్కి అని చెప్పి సరఫరా చేసినాం మనం ఏప్రిల్ మాసం లేదా మే మాసం లోపల. అందులో ఫస్ట్ తీసుకుంది ఏంటి మళ్ళీ అంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఇవి 2 క్వశ్చన్స్ వేరండి. ఫస్ట్ మనకి పైలట్ బేస్లో, పైలట్ ప్రాతిపదికన ఘనా, నైజీరియా, బూర్కినో ఫాసో తీసుకుంటే WHO ఆమోదం అనంతరము పూర్తి స్థాయిలో ఆమోదం వచ్చిన తర్వాత వెరీ ఫస్ట్ టైం మనకి CAR అని చెప్పేసి తీసుకున్నది. ఇది మనకి ఆఫ్రికా విషయంలో R21 మ్యాట్రిక్స్ ఎమ్ యొక్క ఉపయోగాలు ఇంతే. ఇదిగా నెక్స్ట్ మనకి ఈ మాస్క్వి రిక్స్ చూస్తే ఇది మన కరెంట్ అఫైర్స్లో ఉన్నదండి. ఇటీవల దీన్ని కామెరూన్ దేశం వచ్చేసి, ఇది ఆఫ్రికానే, సో చిన్న పిల్లలు అందరికీ మలేరియా వ్యాక్సిన్ను అందించింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం.
ఏంటి నేను చెప్పేది, మ్యాట్రిక్స్ MR21 సంబంధించి ఘనా, నైజీరియా, బుర్కినా ఫాసో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వేరే ఉంటే క్యామరిన్ వచ్చేసి ఈ మాస్క్విర్ రిక్స్ యొక్క ఇది వ్యాక్సిన్ని తన యొక్క పిల్లలు అందరికీ అందించింది అట. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం అని చెప్పేసి పిలుస్తాం. సో క్యామరూన్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న పిల్లలు అందరికీ మలేరియా వ్యాక్సిన్ను అందించే ప్రయత్నం చేసిన ఫస్ట్ కంట్రీ ఎవరు అంటే క్యామరూన్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. రైట్. ఇంకా మనకి మలేరియా చూస్తే ఎప్పుడెప్పుడు వార్తల్లో వచ్చింది అంటే ఇది ఈ మలేరియా వచ్చేసి మనకి ఇటీవల మనకు ఈ మలేరియా మనకు ఏ దోమ కలగిస్తుంది అంటే ఏ దోమ వ్యాప్తి చేస్తుంది అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఆడా ఎనాఫిలస్ కదా. సో దీని యొక్క నిరోధం కోసం అని చెప్పేసి ఒక GM దోమలని ఆఫ్రికా దేశం పరిచయం చేసింది. ఇది నిన్న కరెంట్ అఫైర్స్. జెనెటికల్లీ మోడిఫైడ్ చేసిన మాస్కిటోని సరఫరా చేయడం జరిగింది. ఇవి ఈ దోమలను చంపేస్తాయి. ఏ కంట్రీ మనకంటే జిబౌటి కంట్రీ అని చెప్పేసి ఉన్నది. ఇది తూర్పు ఆఫ్రికా ఇది మనకు. సో GM దోమల్ని ప్రవేశపెట్టిన రెండవ ఆఫ్రికా కంట్రీ. ఫస్ట్ తూర్పు ఆఫ్రికా కంట్రీ జిబౌటి అని చెప్పేసి పిలుస్తాం. మరి ఫస్ట్ కంట్రీ ఏంటంటే మనకు బూర్కినో ఫాసో అని చెప్పేసి ఉన్నది. ఇది ఉన్నది కదా. సో బూర్కినో ఫాసో అని చెప్పేసి మనకి ఫస్ట్ కంట్రీ. GM దోమలు అంటే జెనెటిక్ మోడిఫైడ్ అంటే మనం జెనెటిక్ పదార్థాన్ని మోడిఫై చేసినాము దోమలు చంపివేసేయాలని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది జిబౌటి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి ఇంకా మలేరియా చూస్తే సో మలేరియా రహిత కంట్రీగా 24 ఇయర్లో కేప్ వర్ది అని చెప్పేసి దేశం ఉన్నది. సో కేప్ వర్ది అని చెప్పేసి మలేరియా రహితంగా WHO గుర్తించింది. 43 కంట్రీస్ ప్లస్ 1 భూభాగం అని చెప్పేసి మన WHO సైట్లో ఉంటుంది. 23rd ఇయర్లో చూస్తే సో బెలీజ్, నెక్స్ట్ అజర్బైజాన్, నెక్స్ట్ తజకిస్తాన్. సో ఇవి 3 కంట్రీస్ కూడా మలేరియా రహితంగా అయిపోయినాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో కేప్ వర్ది మనకి ఆఫ్రికాలో 3rd కంట్రీ అని చెప్పేసి చూసుకోవాలి. రైట్. ఇవి మనకు మలేరియా మనకి ఎప్పుడెప్పుడు వార్తల్లో వచ్చిందంటే ఇప్పుడు వార్తల్లో వచ్చింది. ప్రతి వ్యాక్సిన్ మనకి వార్తల్లో ఉంది. ఏది మ్యాట్రిక్స్ వచ్చేసి ఘనా, నైజీరియా, బుర్కినా ఫాసో అయితే కార్ వచ్చేసి ఇటీవల మనకి సరఫరా చేసిన ఫస్ట్ ఆఫ్రికా కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. మ్యాట్రిక్స్ కదా. సో మాస్క్విర్ రిక్స్ అంటే మనకి సో GSA కంపెనీ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం క్యామరూన్ కంట్రీ అందరికీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జిబౌటి ఏంటి మనకంటే GM దోమలు అని చెప్పేసి చూసుకోవాలి. రెండవ ఆఫ్రికా కంట్రీ అని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్రికా కంట్రీ ఏంటి బూర్కినా ఫాసో అని చెప్పేసి పిలుస్తాం. మలేరియా ఫ్రీ కంట్రీస్ వచ్చేసి కేప్ వర్ది ఉంది. నెక్స్ట్ బెలీజ్ అని చెప్పేసి ఇంకో 2 కంట్రీస్ మనకి కనిపిస్తున్నాయి. ఇది మన కంప్లీట్గా మలేరియా విషయంలో వార్తల్లో ఉన్నది. ఈ సపోనెంట్స్ ఏంటి అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ చీలీ దేశంలో ఉన్న చెట్టు యొక్క బెరడు అని చెప్పేసి ఈ నోవాక్స్ కంపెనీ ఈ మ్యాట్రిక్స్ R21కి సరఫరా చేయడం జరిగింది. ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. వ్యాక్సిన్ మరింత ఎఫెక్టివ్గా పనిచేసేలా పనికి వస్తుంది. ఇది మన కంప్లీట్గా ఇది మలేరియా గురించి. మలేరియా మనకి ఎప్పుడెప్పుడు వార్తల్లో ఉందని చెప్పేసి అది అండి. రైట్. ప్రశ్న ఇక్కడనే ఎక్కువ వస్తుంది, లేదా ఇంతకుముందు మన కోర్బోవాక్స్ కావచ్చు, లేదా కోవిషీల్డ్ కావచ్చు. సో నెక్స్ట్ ఒక చిన్న వ్యాక్సిన్ వార్తల్లో ఉంది, అది ప్రశ్న రాదు, ఒకసారి చూసుకోండి. ఏంటి అంటే మనకి నిబే వ్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో నిబే వ్యాక్సి, నిబే, సో పీ సైలెంట్ మనకు. సో నిబే వ్యాక్స్ అని చెప్పేసి ఇది PCV న్యూమోనియా కంజుగేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది చిన్నపిల్లల్లో మనకి న్యూమోనియా రాకుండా కాపాడితే దీన్ని బయోలాజికల్ లిమిటెడ్ సంస్థ తయారు చేయడం జరిగింది. సో చిన్నపిల్లల్లో న్యూమోనియా యొక్క నిరోధం కోసం అని చెప్పేసి పనిచేసే PCV పేరు మనకి నిబో వ్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. నెక్స్ట్ మరొక ఫేమస్ వ్యాక్సిన్ మనకి సో డెంగ్యూకి అగెనిస్ట్గా WHO ఆమోదించిన రెండవ వ్యాక్సిన్ వచ్చేసి క్యూడెంగా అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనం TAK-003 అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో ఇది WHO ఆమోదించిన ప్రపంచంలో రెండవ డెంగ్యూ వ్యాక్సిన్. మరి ఫస్ట్ ఏంటి అంటే మనకి అది డెంగాక్స్వియా అని చెప్పేసి పిలుస్తాం. సో డెంగాక్స్వియా. సో దీన్ని మనకి సనోఫీ సంస్థ రూపొందించింది. సనోఫీ ప్యాచర్ ఫ్రాన్స్ సంస్థ దీన్ని రూపొందించింది. ఫస్ట్ వ్యాక్సిన్ డెంగ్యూ యొక్క అగెనిస్ట్గా WHO అని చెప్పేసి.
ది సెకండ్ వ్యాక్సిన్. దీన్ని మనకు ఇన్ఫ్యాక్ట్ ఏది ట్యాక్ ఉంది కాబట్టి సో టకేడా కంపెనీ తయారు చేసింది ఫ్రమ్ జపాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో టకేడా కంపెనీ ఫ్రమ్ జపాన్ తయారు చేసింది క్యూడెంగా వ్యాక్సిన్ని. దీన్ని ఇండియా లోపల లైసెన్స్ తీసుకుంది ఎవరంటే బయోలాజికల్ ఈ లిమిటెడ్. సో బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది సో ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ వ్యాక్సిన్ ఇది టకేడా వచ్చేసి జపాన్ అయితే ఇది మన సంస్థ ఇండియా లోపల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇది ముఖ్యంగా 6 నుంచి 16 ఏజ్ వాళ్ళకి ఇస్తున్నాం, 6 నుంచి 16 వాళ్ళ కోసం అని చెప్పేసి ఇస్తున్నాము. సో ఇది 2 డోసెస్లో ఇస్తారు అట 3 months గ్యాప్తోని. అంటే ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నాక మనకి ఒక 3 months గ్యాప్ ఇచ్చి రెండోది తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాము. సో ఇది మనకు క్యూడెంగా గురించి. అదే మన డెంగ్యూ వ్యాక్సిన్స్ మనకి 23rd yearలో నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వచ్చిందండి. డిఎన్ఏ వ్యాక్సిన్ని అంటే డెంగ్యూకి అగెనిస్ట్గా ప్రపంచంలో ఫస్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్ని ఇన్ఫ్యాక్ట్ నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ వాళ్ళు తయారు చేస్తారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది. ఇది ప్రపంచంలో డెంగ్యూకి అగెనిస్ట్గా డిఎన్ఏ అని చెప్పేసి వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది 23rd yearది, బట్ మనకి వెరీ ఫేమస్ కాబట్టి చూసుకోవాలి. ప్రపంచంలో ఇది ఫస్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్ అగెనిస్ట్ డెంగ్యూ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ మనకు ఇటీవల స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్ని ఇండియా ఇమ్యునోలాజికల్ లిమిటెడ్ సంస్థ IIL అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క అనుబంధ సంస్థ. ఇది ఇండియాలో స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్ తయారు చేసింది. స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్ని ఇది స్వదేశీ వ్యాక్సినే, ఇది స్వదేశీ వ్యాక్సినే. ఈ సంస్థ వేరు, ఈ సంస్థ వేరు. ఇది డిఎన్ఏ విషయంలో మనకి ఫస్ట్ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. డెంగ్యూకి అగెనిస్ట్గా ఫస్ట్ డిఎన్ఏ అని చెప్పేసి మనకు సో నేషనల్ సెంటర్ ఫర్ BS అని చెప్పేసి తయారు చేస్తే స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్ మనకు IIL సంస్థ తయారు చేస్తుంది. ఇండియా ఇమ్యునోలాజికల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క అనుబంధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఇస్ సబ్సిడియరీ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు డెంగ్యూ విషయంలో మనకి వార్తల్లో ఉన్నదండి. ఇంకా చూస్తే ఒక దోమలు కొన్ని వార్తల్లో ఉన్నాయి, వోల్బాకియా అని చెప్పేసి పిలుస్తున్నాం. సో వోల్బాకియా దోమలు వచ్చేసి ఈ డెంగ్యూను వ్యాప్తి చేసే దోమలు చంపేస్తాయి. అది మనకు వార్తల్లో ఉన్నటువంటి దోమలు వోల్బాకియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు క్యూడెంగా వ్యాక్సిన్ ఇవ్వచ్చు లేదా ట్యాక్ 003 అని చెప్పేసి పిలుస్తాం. గుర్తుపెట్టుకోవాలి, డెంగ్యూ వ్యాక్సిన్ అంటే ఫస్ట్ వ్యాక్సిన్, క్యూడెంగా అంటే 2 అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ మనకు ఇంకొక మనకు పోలియో వ్యాక్సిన్ వార్తల్లో ఉంది. అది ఐమోవాక్స్ పోలియో అని చెప్పేసి పిలుస్తాం. ఇది పెద్దగా అవసరం లేదు, బట్ చిన్న వ్యాక్సిన్ మనకి ఇది. సో ఐమోవాక్స్ పోలియో అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని సనోఫీ ఇండియా సంస్థ రూపొందించింది. సో సనోఫీ ఇండియా సంస్థ రూపొందించింది. ఇది మనము ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. మనకి పోలియో వ్యాక్సిన్లు ఓరల్గా ఇస్తారు, ఇంజెక్టబుల్ ఇస్తారు. సో మనకి ఐమోవాక్స్ పోలియో వచ్చి సనోఫీ ఇండియా సంస్థ అని చెప్పేసి రూపొందించింది. ఇది ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్, పోలియో జీవిని ఉపయోగించి దీన్ని తయారు చేయడము జరిగిందని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇండియాలో పోలియో ఉందా అంటే లేదండి. 2011లో పశ్చిమ బెంగాల్లో రుక్సన్ ఖాతున్ అని చెప్పేసి చివరి బాలిక పోలియోకి వ్యాధిగ్రస్తులైంది. సో మనకి 3 ఏళ్ల అనంతరం 2014లో ఇండియాని WHO పోలియో రహితం అని చెప్పేసి WHO ప్రకటించింది అధికారికంగా. కాబట్టి మనకి 2011లో అని చెప్పేసి ఒక బేసిక్ GS క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. రక్సన్ ఖాతున్ అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ బాలిక, ఆమె చివరి అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకొక పోలియో వ్యాక్సిన్ని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిందని చెప్పేసి చూసుకోవాలి. జస్ట్ సింపుల్ బిట్టు, మరొక పోలియో వ్యాక్సిన్ ఉంటుంది, దాన్ని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించింది. నెక్స్ట్ ఇంకొకటి ఈ చిన్న వ్యాక్సిన్లు అండి. సో అబ్బాయి రావు అని చెప్పేసి ఇది రెబీస్కి అగనిస్ట్గా బయోలాజికల్ ఈ సంస్థ రూపొందించింది. సో బయోలాజికల్ ఈ సంస్థ ఈ అబ్బాయి రావు అని చెప్పేసి రెబీస్కి అగనిస్ట్గా దీన్ని బయోలాజికల్ ఈ సంస్థ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఆర్టికల్. సో MEN 5CV అని చెప్పేసి పిలుస్తాం.
MEN5CV అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు మొన్న డిప్యూటీగా ప్రశ్న అనుకుంటా మేబీ. సో MEN5CV వచ్చేసి ఇది బ్యాక్టీరియల్ మెనింజైటిస్. మనకి మెదడుని వెన్నుపాముని కప్పి ఉంచే పొర పేరు ఇలా పిలుస్తాం. సో ఇందులో ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా నైజీరియా దేశము, సో ఏంటి మనకి నైజీరియా దేశం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం వ్యాక్సిన్ అండి. సో నాకు తెలిసి ఇది ఎందుకు ప్రశ్న వచ్చింది అంటే ఆఫ్రికా దేశమై ఉండి వ్యాక్సిన్ తయారు చేయడం వెరీ వెరీ ఫస్ట్ టైం కాబట్టి సో ప్రశ్న వస్తే రావచ్చు మనకి. సో మీన్స్ మనకి మెనింజై అని చెప్పేసి పిలుస్తాం, మెదడుని వెన్నుపాముని కప్పి ఉంచే పొర అని చెప్పేసి అందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది. దీనికి అగెనిస్ట్గా నైజీరియా దేశం యొక్క ఫస్ట్ వ్యాక్సిన్ మనకి MEN5CV అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి మొత్తం మీద ఈ MEN5CV వచ్చేసి నైజీరియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొకైన్ అని చెప్పేసి వ్యాక్సిన్ వార్తల్లో ఉంది. ఆ వ్యాక్సిన్ పేరు మనకి కాలిక్స్ కోకా అని చెప్పేసి పిలుస్తాం. సో కాలిక్స్ కోకా ఇట్ ఈస్ కొకైన్ వ్యాక్సిన్. ఇది కొకైన్ వ్యాక్సిన్, దీన్ని బ్రెజిల్ సంస్థ రూపొందించింది. సో సంస్థ పేరు ఏంటంటే మనకి మీనస్ గెరైస్ అని చెప్పేసి వస్తుంది. సో సంస్థ పేరు మనకి కంటే దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఈ కొకైన్కి అగెనిస్ట్గా ఫస్ట్ వ్యాక్సిన్ కాబట్టి ఈ కాలిక్స్ కోకో అని చెప్పేసి కొకైన్ కోకో మనకి ఈజీగా ఉంది. సో మన దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, అండ్ సంస్థ పేరు కొద్ది వారికి అవసరం ఉంటుంది. మరి ఎలా పనిచేస్తుందంటే నువ్వు కొకైన్ తీసుకునేది మత్తు ఇస్తా అని చెప్పేసి తీసుకుంటున్నావు కదా, కొకైన్ తీసుకున్నప్పుడు ఆ మత్తు ఎఫెక్ట్ని కలిగేయకుండా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. నీకు మత్తే రాదు కాబట్టి నువ్వు ఆ కొకైన్ తీసుకోవు అని చెప్పేసి ఆ పాయింట్ దీన్ని తయారు చేయడం జరిగింది. నువ్వు కొకైన్ తీసుకుంటావు బట్ నీకు మత్తు రాదు కాబట్టి మత్తు రానప్పుడు నువ్వు కొకైన్ తీసుకోవు అని చెప్పేసి అనుకొని ఇది తయారు చేయడం జరిగింది. బట్ ఇక్కడ వేరే ప్రమాదం ఏంటి అంటే మత్తు వస్తలే అని చెప్పేసి మరింత ఎక్కువ వాళ్ళు దాన్ని స్వీకరణ చేస్తున్నారట. సో అది మేబీ దట్ ఈస్ ద ప్రాబ్లమేటిక్ ఇష్యూ, అది వాళ్ళ ప్రాబ్లం. అది నువ్వు మద్యం ఎందుకు సేవిస్తావు అంటే నీకు మత్తు వస్తుంది కాబట్టి మద్యం సేవిస్తున్నావు. నీకు మత్తు రాలే అనుకో ఏం చేస్తున్నావు, కొంచెం ఎక్కువ తాగుతావు. సో అదే వేరే ప్రాబ్లం ఉంటుంది అక్కడ. రైట్, ఈ మొత్తం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చూస్తే బ్రెజిల్ సంస్థ అని చెప్పేసి మీనస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఈ కలరా కోసం అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ మనకి వార్తల్లో ఉంది. అది EU మిన్ను 8 పెట్టు. రైట్, ఏంటి ఆ వ్యాక్సిన్ పేరు అంటే మనకు EU వీకల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ కలరా వ్యాక్సిన్ అండి, దీన్ని EU బయోలాజికల్ సంస్థ రూపొందించింది, సరిపోతుంది. ఓన్లీ 1 లైన్లో మనకి అయిపోయింది. ఇట్ ఈస్ ఓరల్ వ్యాక్సిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు మరొక వ్యాక్సిన్ లంగ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. లంగ్ క్యాన్సర్కి అగెనిస్ట్గా ఫస్ట్ రూపొందించిన వ్యాక్సిన్ పేరే మనకి లంగ్ వ్యాక్సిన్. సో మనకి అన్ని వ్యాక్సిన్లు పూర్తిగా చెప్పడం లేదని చెప్పేసి అనుకోవద్దు, ఆ వ్యాక్సిన్లో అంతే సమాచారం మనకు ఉన్నది. ఈ కలరా వ్యాక్సిన్ కానీ పోలియో కానీ ఇవన్నీ ఫేమస్ వ్యాక్సిన్స్ కాదు, మనకు పేపర్లో సమాచారం అంతే వచ్చింది. సో లంగ్ వ్యాక్సిన్ ఇది లంగ్ క్యాన్సర్కి అగెనిస్ట్గా వెరీ ఫస్ట్ టైం ఆక్స్ఫర్డ్ సంస్థ రూపొందిస్తుంది, అంతే. ఇంకా ఎవరు దీన్ని, సో ఆక్స్ఫర్డ్ సంస్థ, అంతకంటే ఎక్కువ మనకి అవసరం లేదు. నెక్స్ట్ వెరీ ఫేమస్ అండి, ఇది హవిషూర్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది నేను క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల. వై బికాస్ ఇది మార్చ్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కాబట్టి మేబీ వస్తే రావచ్చు మనకి. సో ఇది ఇండియా లోపల హెపటైటిస్ ఏకి అగెనిస్ట్గా ఫస్ట్ వ్యాక్సిన్. సో హెపటైటిస్ ఏ, ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ లివర్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ABCDE అని చెప్పేసి ఉంటాయి. సో మనకి ఇది ఎక్కువ ఈ ఫుడ్ ద్వారా వస్తుంది, ఫుడ్ మనకి కలుషితమైనప్పుడు వస్తుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ భారతదేశంలో హెపటైటిస్ B కోసం అని చెప్పేసి యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఇది ఫ్రీగా కాదు, ఇది ఫ్రీగా ఇస్తున్నాం మనం ఆల్రెడీ. సో మన సార్వత్రిక టీకా కార్యక్రమం లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఫ్రీగా ఇస్తుంది హెపటైటిస్ B వ్యాక్సిన్ని. ఈ ఏ వచ్చేసి మనం ఇంతవరకు లేదు ఇండియా లోపల. సో వెరీ ఫస్ట్ టైం హవిషూర్ అని చెప్పేసి పేరు పెట్టుకొని ఇండియా ఇమ్యూనలాజికల్ లిమిటెడ్ అని చెప్పేసి, సో ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క సబ్సిడరీ అలయన్స్.
అనుబంధ కూటమి అని చెప్పేసి పిలుస్తాం. సో అది మనకు IIL అని చెప్పేసి తయారు చేయడం జరిగింది. సో ప్రపంచంలో కాదు, ఇండియా లోపల హెపటైటిస్ ఏ యొక్క అగెనిస్ట్ వ్యాక్సిన్ ఫస్ట్ది అంటే మనకు హవిషూర్ అని చెప్పేసి వస్తుంది. ఇట్ ఈస్ ద ఇన్యాక్టివేటెడ్ వైరస్. అంటే మనం హెపటైటిస్ ఏ వైరస్ మొత్తాన్ని ఉపయోగించడం చంపివేసి అని చెప్పేసి వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. మొత్తం 2 డోసెస్ ఇస్తారు. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి 12 monthsకి ఇస్తారు. అంటే వాళ్ళ ఫస్ట్ ఇయర్ వస్తుంది పిల్లగానికి అప్పుడు ఇస్తారు. నెక్స్ట్ మరొక 6 months గ్యాప్ ఇచ్చి సెకండ్ డోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. హవిషూర్ వచ్చేసి ఎన్ని డోసులు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి డెప్త్గా చదువుకోవాలి. హెపటైటిస్ B కాదు, ఇది ఫ్రీగా ఇస్తున్నాం మనము. ఇది A వచ్చేసి మనం కొనుగోలు చేసుకోవాలి IIL సంస్థ నుంచి. సో వెరీ ఫేమస్ వ్యాక్సిన్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఫేమస్ వ్యాక్సిన్ మనకి సెర్వావ్యాక్ అని చెప్పేసి ఉన్నది. సెర్వావ్యాక్ ఇది ఫ్రీక్వెంట్లీ మనం పేపర్లో చూసి ఉంటాం కదా. సో సెర్వావ్యాక్ అనేది ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ రైట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అని చెప్పేసి ఉంటుంది. మొత్తం మనకి 4 జాతులు ఉంటాయి. సో ఈ 4 జాతులకి అగెనిస్ట్గా పనిచేస్తుంది సెర్వావ్యాక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో సెర్వికల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ మహిళల్లో ఎక్కువ వచ్చే 2వ రకం అని చెప్పేసి పిలుస్తాం. సో అది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీనికి అగెనిస్ట్గా మనకు సెర్వావ్యాక్ అని చెప్పేసి ఎవరు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేయడం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి తయారు చేసింది. ఇది ఎవరు ఎక్కువ మనకు ఎఫెక్ట్ అవుతున్నారంటే సో ఈ 14 to 45 ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారండి. సో 15 to 44 వాళ్ళు అంటే ఈ పీరియడ్స్ వస్తాయో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. 15 నుంచి 44 వరకు అని చెప్పేసి చూసుకోవాలి. వ్యాక్సిన్ ఇచ్చేది మాత్రం మనకి ఈ 14 ఏజ్ నుంచి ఇస్తున్నారు. 9 ఏజ్ నుంచి 9 to 14 ఏజ్ వాళ్ళకి ఇస్తున్నారు వ్యాక్సిన్ని. 9 to 14 ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఇస్తా అని చెప్పింది. ఇంతవరకు అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. మేబీ నెక్స్ట్ జూన్లో ఇంప్లిమెంట్ చేస్తే చేయవచ్చు. సో ఏది మనకు ఇది ఒక లైంగిక వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ మనకి సెర్వావ్యాక్ అని చెప్పేసి వ్యాక్సిన్ పేరు అది సీరం సంస్థ దీన్ని రూపొందించింది. QHP అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అని చెప్పేసి పిలుస్తాం కదా. 4 రకాలు ఉంటుంది. 4 రకాల అగెనిస్ట్గా ఈ వైరస్ అయితే పనిచేస్తుంది. 9 to 14 ఏజ్ గర్ల్స్కి ఇస్తున్నాము. ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది గర్భాశయ క్యాన్సర్ వచ్చేది ఎవరికి అంటే 15 to 44 ఏజ్ వాళ్ళకి వస్తుంది. ఇది మనకు 2 డోసులలో ఇస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే 3 ఏళ్ల పాటు ఇది ఫ్రీగా ఇస్తుందట. 1+1+1 ఇయర్ చొప్పున అని చెప్పేసి. సో 3 ఏళ్లలో అందరినీ కవర్ చేసేలా ఈ కార్యక్రమం అయితే వాళ్ళు రూపొందిస్తున్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకొక వ్యాక్సిన్ నిఫా B అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో నిఫా B వచ్చేసి ఈ నిఫా వైరస్కి అగెనిస్ట్గా పనిచేస్తుంది. సో మన నిఫా వైరస్ ఇటీవల కేరళలో విజృంభణ చేసింది. వెరీ ఫస్ట్ టైం దీన్ని మలేషియాలో నిఫా అడవుల్లో కనుక్కున్నారు కాబట్టి నిఫా అని చెప్పేసి దానికి పేరు పెట్టడం జరిగింది. దీని ఇండియా లోపల మనకు ఇండియా దీన్ని మొత్తం మీద ఆక్స్ఫర్డ్ సంస్థ దీన్ని రూపొందించింది. సో వెరీ బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి పెద్దగా ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ మనకి MTB వ్యాక్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. లాస్ట్ వ్యాక్సిన్. సో MTB వ్యాక్ మనకి TB రోగానికి ఇస్తారండి. సో క్షయ అని చెప్పేసి పిలుస్తాం కదా. దీన్ని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించింది. భారత్ బయోటెక్. ఇప్పుడు మనం చిన్నపిల్లలకి BCG అని చెప్పేసి TB వ్యాక్సిన్ ఇస్తున్నాం. సో దీనికంటే ఎఫెక్ట్గా MTB వ్యాక్ పనిచేస్తుందట. ఇది మనము మానవ క్షయ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే మానవ మూలము. సో క్షయ వచ్చిన రోగి నుంచి ఆ క్షయ బ్యాక్టీరియా తీసుకొని ఇన్యాక్టివ్ చేసి దీన్ని మనం తయారు చేయడం జరిగింది. అంటే మానవ మూలం నుంచి వెరీ ఫస్ట్ టైం TB వ్యాక్సిన్ అని చెప్పేసి MTB వ్యాక్ని పిలుస్తాం. సో ఇది మనకు చిన్నపిల్లలు కూడా ఇస్తారా? ఇస్తున్నారు. పెద్దలకు కూడా ఇస్తున్నారు. BCG ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్. పుట్టినాక 2 రోజులకే వేస్తారు. ఇక్కడ చిన్న మచ్చ ఉంటుంది ఇక్కడ వాళ్ళకి, చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. సో BCG అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చే MTB వ్యాక్ ఏదైతే ఉందో సో MTB వ్యాక్ వచ్చేసి మర్చిపోయాడు. సో MTB వ్యాక్ వచ్చేసి MTB వ్యాక్ వచ్చేసి ఈ చిన్నపిల్లలకి ఇస్తాము అండ్ పెద్దవాళ్ళకి కూడా ఇస్తాము. ఇది వెరీ ఫేమస్ వ్యాక్సిన్. వై? బికాస్ మనకి క్షయ మీద నెంబర్ ఆఫ్ స్కీమ్స్ నెంబర్ ఆఫ్ మనకైతే వార్తల్లో ఉన్నాయి కాబట్టి
అది వన్ ఆఫ్ ది ఫేమస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు BCG వ్యాక్సిన్. ఈ మచ్చ ఏదైతే ఉందో అది BCG వ్యాక్సిన్. రైట్, మనకు వ్యాక్సిన్స్ అయిపోయింది. నెక్స్ట్ వ్యాధులు అండి. టీబీ ఎందుకు మనకి వార్తల్లో ఉంది అంటే 2025 కల్లా మన టీబీ మొత్తం ఎండ్ చేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నాము. WHO ఏమంటుంది 2030 కల్లా అని చెప్పి లక్ష్యం పెట్టుకున్నది. నెక్స్ట్ ఇయర్ కల్లా టీబీ మొత్తం అంతరించిపోవాలి. బట్ అది హైలీ ఇంపాసిబుల్. అంటే మనకు టీబీ రోగులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా మనం ముందుకు పోవాలని చెప్పేసి నీక్షయ్ మిత్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. నీక్షయ్ మిత్రాని ఎవరు ప్రారంభించారు, నీక్షయ్ మిత్ర యొక్క అంబాసిడర్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ మనకి వ్యాక్సిన్స్ అయిపోయిందండి, ఇంతే ఇక. సో వ్యాక్సిన్స్లో మనం ఏం నేర్చుకున్నామంటే చాలా రకాల వ్యాక్సిన్స్ వచ్చినాయి కదా. అందులో ఎగ్జామ్ దృష్ట్యా మనకు ఎక్కువ వచ్చేది హవిస్యూర్ కానీ, సెర్వావ్యాక్ కానీ, కోర్బేవ్యాక్స్ కానీ, కోవిషీల్డ్ కానీ, లేకుంటే MTB వ్యాక్ కానీ, లేదా MEN5C అని చెప్పేసి ఇవి మనకు ఎక్కువ ఎగ్జామ్లో అయితే వస్తాయి. వై? బికాస్ ఇవి ఎక్కువసార్లు మనకి పేపర్లో రిపీట్ అయినాయి కాబట్టి. నెక్స్ట్ మనకి ఈ 24 ఇయర్లో కొన్ని వ్యాధులు వార్తల్లో ఉన్నాయి. సో వాటిని మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మనకి వ్యాధులు అని చెప్పేసి వస్తుంది. 24 ఇయర్లో ఏవి డిసీజ్ వార్తల్లో ఉన్నాయో డిస్కస్ చేద్దాం. సో డిసీజెస్, వ్యాధులు. ప్రశ్న కంపల్సరీ మనకి వ్యాక్సిన్ దగ్గరనే పడుతుంది. సో ఇక్కడ మిస్ అయింది అంటేనే మనకి వ్యాధుల వైపు వస్తాడు. సో ఫస్ట్ చూస్తే మనకి 24 ఇయర్లో ఎంపాక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో దీన్ని అంతకుముందు మనం మంకీ పాక్స్ అని చెప్పేసి పిలిచినాం. బట్ WHO ఏమన్నదంటే మంకీ అని చెప్పేసి జంతువుకి కష్టం అవుతుంది కాబట్టి ఎంపాక్స్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. ఇది మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, సో 23rd ఇయర్లో ఇది గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO డిక్లేర్ చేసిన తర్వాత ఎత్తిపడేస్తుంది. 24 ఇయర్లో కాంగో దేశంలో విజృంభణ చేస్తుంది కాబట్టి కాంగో దేశము నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీని విధించింది. సో అందుకని చెప్పేసి మనకి కాంగో దేశం యొక్క హెల్త్ ఎమర్జెన్సీ కారణంగా మరొకసారి వార్తల్లో వచ్చింది ఎంపాక్స్ అని చెప్పేసి. సో ఇది ఒక వైరల్ డిసీజ్. ఎలా వస్తుంది మనకు? ఎంపాక్స్ ద్వారా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫస్ట్ టైం దీన్ని 1958లో డెన్మార్క్ లోపల, సో దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది, కోతుల కాలనీ అని చెప్పేసి ఉంటుంది. ఆ కోతుల కాలనీలో వెరీ ఫస్ట్ టైం ఐడెంటిఫై చేశారు కాబట్టి దీన్ని మంకీ పాక్స్ అని చెప్పేసి మనం పేరు పెట్టినాం. అయితే ఇది కోతుల్లో గుర్తించినాము. అయితే వెరీ ఫస్ట్ టైం 1970s లోపల మనకి మనుషుల్లో కాంగో దేశంలో వెరీ ఫస్ట్ టైం మనుషుల్లో గుర్తించాలని చెప్పేసి చూసుకోవాలి. సో మన లక్షణాలు ఏంటి అంటే ఆల్మోస్ట్ మనకి చికెన్ పాక్స్ ఏదైతే ఉందో ఆ చికెన్ పాక్స్ లక్షణాలు కలిగి ఉంటుంది. బట్ ఒక లక్షణం మనకి వేరే ఉంటుంది, శోష రసపు కణాలు వాపు వస్తుంది. సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రశ్న వస్తుందండి. చికెన్ పాక్స్తో పోలిక చేస్తే ఎంపాక్స్ ఆల్మోస్ట్ అదే, మనకు దద్దుర్లు, ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. బట్ ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే మనకి శోషపు రసపు కణాలు అయితే వాపు వస్తాయని చెప్పి చూసుకోవాలి. చికెన్ పాక్స్తో ఈ లక్షణం మాత్రమే వేరు చేస్తుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది ఎంపాక్స్ అంటే మనకి కాంగో యొక్క హెల్త్ ఎమర్జెన్సీ ఫలితంగా వచ్చింది. వెరీ ఫస్ట్ టైం 1970s లోపల కాంగోలో మనుషుల్లో గుర్తించారు. ఈ వైరస్ గుర్తింపు వెరీ ఫస్ట్ టైం 1958లో మనకు డెన్మార్క్ అని చెప్పేసి ఉంది. సో మనకి వెరీ ఫేమస్ ఎంపాక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మంకీ పాక్స్ అని చెప్పేసి పిలవద్దు, WHO చెప్పింది. కోతుల పట్ల మనకి వివక్షత అవుతుందని చెప్పేసి ఒక వ్యాధి పేరు, జంతువుల పేర్లు, మనుషుల పేర్లు, ప్రాంతాల పేర్లు రావద్దు కాబట్టి ఈ మంకీ పాక్స్ని మనము ఎంపాక్స్గా మార్చుకోవడం జరిగింది. నెక్స్ట్ సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి మనకి ఎప్పుడు వార్తల్లో వస్తుంది. సో సికిల్ సెల్ ఎనిమియా ఫస్ట్ మనకి బేసిక్స్ చూద్దాం. వాట్ ఈస్ ద సికిల్ సెల్ ఎనిమియా అంటే మనకు ఫస్ట్ ఆర్బీసీ చూస్తే ఇట్లా ఉంటాయి ఆర్బీసీ కణాలు. సో ఈ సికిల్ సెల్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్ఫ్యాక్ట్ ఆర్బీసీ కొడవలి ఆకారంలో, సో అర్ధ చంద్రాకారంలోకి మారిపోతాయి. ఆక్సిజన్ రవాణా కష్టమవుతుంది కాబట్టి మనకి ఎనిమియా వస్తుంది. సో ఆర్బీసీ వచ్చేసి చంద్ర వంక ఆకారంలో కానీ కొడవలి ఆకారంలో ఉన్నట్లే దాన్ని సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది జనరల్గా మనకి వారసత్వంగా వస్తుంది, ఎటువంటి చికిత్స లేదు మనకి. సో అయితే ఇటీవల మనకి
ఒక జెనెటిక్ ట్రీట్మెంట్ అని చెప్పేసి, జెనెటిక్ థెరపీ అని చెప్పేసి ఒక రెండింటిని గుర్తించారు. ఒకటి చూస్తే మనకి క్యాస్గేవి అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ది లిఫ్జీనియా అని చెప్పేసి పిలుస్తాం. ఇవేంటి రెండు మనకి జన్యుపర చికిత్సలు సికిల్ సెల్ ఎనిమియా కోసం అని చెప్పేసి 24 ఇయర్లో మనకి వార్తల్లో ఉన్నాయి. వెరీ ఫేమస్ కంటెంట్ అది. క్యాస్గేవి చికిత్స ద్వారా, ఫస్ట్ క్యాస్గేవి అంటే ఏంటి అంటే మనకు సికిల్ సెల్ ఎనిమియాకి జన్యుపర చికిత్స అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది ఫస్ట్ గ్రహీత ఎవరు, ఫస్ట్ రోగి ఎవరంటే మనకి విక్టోరియా గ్రే అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి ఇది, 23rd ఇయర్ ఇది. సో లిఫ్జినియా మనకు ఫస్ట్ వ్యక్తి ఎవరంటే మనకు కెండ్రిక్ క్రోమర్ అని చెప్పేసి ఉన్నాడు. ఈయన ఫస్ట్ పర్సన్ 24 ఇయర్లో వచ్చాడు. సో కెండ్రిక్ క్రోమర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఆయా జన్యు చికిత్సల యొక్క ఫస్ట్ గ్రహీతలు అండి, సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి. ఈ సికిల్ సెల్ ఎనిమియా కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం స్వదేశీ డ్రగ్ని ఢిల్లీ సంస్థ రూపొందిస్తుంది. ఆక్మాస్ డ్రగ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆక్మాస్ డ్రగ్స్, ఢిల్లీ సంస్థ ఈ స్వదేశీ డ్రగ్ అని చెప్పేసి దేనికోసం, సికిల్ సెల్ ఎనిమియా కోసం అని చెప్పేసి. మనము సికిల్ సెల్ ఎనిమియా మొత్తాన్ని 2047 కల్లా తగ్గించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి ఒక మిషన్ ఉన్నది మనకు. దాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల షాదోల్లో మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ దీన్ని గిరిజన ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వై? బికాస్ ఈ సికిల్ సెల్ ఎనిమియా వచ్చేది ఎక్కువ ట్రైబల్ పీపుల్స్కే కాబట్టి షాదోల్ ప్రాంతం లోపల ఇటీవల స్టార్ట్ చేయడము జరిగింది. ఇది మన సికిల్ సెల్ ఎనిమియా గురించి వార్తల్లో ఉన్న అంశాలు. సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ మనకైతే ఏమీ లేవు. నెక్స్ట్ ఇంకొక వెరీ ఫేమస్ డిసీజ్ వార్తల్లో ఉంది, H5N1 అని చెప్పేసి. ఇంతే అండి, మనకి ఇంతకంటే ఎక్కువైతే లేదు. ఇది మీరు ఆన్సర్ చేయండి. 2024లో సికిల్ సెల్ ఎనిమియా కోసం అని చెప్పేసి కృషి చేసిన ఒక మహిళకి పద్మశ్రీ అవార్డు వస్తుంది. అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో అది ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. మనం డిస్కస్ చేసిన అంశమే అది. ఇన్ఫ్యాక్ట్ పద్మశ్రీ వస్తుంది సికిల్ సెల్ ఎనిమియా యొక్క నిర్మూలన కోసం అని చెప్పేసి కృషి చేస్తే గిరిజన మహిళ అన్సంగ్ హీరో అని చెప్పేసి 34 మెంబర్స్ ఉంటారు. అందులో మనకి 1 క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. సో మనం టైం June 9th కాబట్టి మన టైం తక్కువ ఉంది. సో టైం కనుక లభిస్తే వీలైతే ఈ అవార్డ్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, అపాయింట్మెంట్స్, పర్సన్స్ క్లాస్ చేయాల్సి ఉంటుంది. అది మనం గ్యారంటీ చెప్పలేం. సో మీకు ఈజీగా మనకి మంత్లీ మ్యాగజైన్స్ 31st నాడు మేది కూడా పోస్ట్ చేస్తాను. మనకి మేది దాదాపు రాకపోవచ్చు. May 1 to 15 ఆల్రెడీ పోస్ట్ చేసినాయి కదా. మీకు మే మంత్లీ మ్యాగజైన్ 15 డేస్కి ఉన్నది, ఏప్రిల్ ఉన్నది, మార్చి, ఫిబ్రవరి, జనవరి ఉన్నది కదా. అందులో 4 months ఒక దగ్గర రాసుకోండి. అపాయింట్మెంట్స్ అన్నీ రాయకండి. రాసేటప్పుడు ఫేమస్ రాయండి. అంటే మనకి ఏవైతే ఫేమస్ ఉంటాయో సో అవి రాయండి. NSG డైరెక్టర్ జనరల్ కానీ అటువంటివి రాయండి. అవార్డ్స్ అని చెప్పేసి సో కొన్ని మనకి పర్యావరణ ఆస్కార్ అని చెప్పేసి, పర్యావరణ నోబెల్ అని చెప్పేసి, భారతరత్న అవార్డ్స్, పద్మ అవార్డ్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. ఒక పేపర్ రాసుకోండి 4 months కలిపి ఒక దగ్గర. సో ఎవరో నోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ ఉన్నాయి. ఇఫ్ లేకుంటే టెలిగ్రామ్ గ్రూపులో మనకి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ధృతి జిఎస్ అకాడమీ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే వస్తుంది. సో అప్పుడు మీరు దానిలో మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటే మనకు అందులో చాప్టర్ వైజే ఉంటాయి. అవార్డ్స్ అని చెప్పేసి ఒక దగ్గర ఉంటుంది. జనవరి మాసం, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒక దగ్గర రాసుకోండి కంపల్సరీ. రాసేటప్పుడు అన్నీ రాయకండి. అవార్డ్స్ లోపల సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ వేరు, ఫ్యాక్ట్ బిట్స్ వేరు. రైట్, నెక్స్ట్ చూస్తే మనకి H5N1 అని చెప్పేసి వార్తల్లో ఉంది. H5N1 అని చెప్పేసి. సో ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇది వెరీ ఫస్ట్ టైం ఎప్పుడు గుర్తించారు? ఇవి 2 బిట్లు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ ఫస్ట్ గుర్తించడం వేరు, పక్షుల్లో మనుషుల్లో వేరండి. సో ఫస్ట్ టైం చూస్తే 1996లో చైనా, ఇండియాలో చూస్తే మనకి 2016లో మహారాష్ట్ర లోపల గుర్తిస్తారు. ఇది వెరీ ఫస్ట్ టైం. అదే మనుషుల్లో చూస్తే మనకి 1997లో హాంకాంగ్లో గుర్తించారు. హాంకాంగ్లో. నెక్స్ట్ 2021లో హర్యానా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, హర్యానాలో గుర్తించారు. ఇవి 2 years మనకి వేరు వేరు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది పక్షుల్లోనే, పౌల్ట్రీ పరిశ్రమలోనే కాదు, మనుషుల్లో కూడా వస్తుంది. ఇటీవల మనకి పశువుల్లో వచ్చింది. సో పశువుల్లో ఇక్కడ మనకి ఇన్ఫ్యాక్ట్ టాక్సస్ రాష్ట్రం అని చెప్పేసి అమెరికాలో ఉంటుంది, అక్కడ వచ్చింది. ఈ పశువుల్లో పనిచేసే రైతుకు వచ్చింది, ఒక డైరీ ఫార్మర్కి వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ అది కూడా టెక్సస్ రాష్ట్రంలోనే వచ్చింది. ఇటీవల మనకి ఈ పశువుల యొక్క పచ్చి పాల ద్వారా మనుషులకు వచ్చింది. అదేమో అట్లాంటా అని చెప్పేసి ఇది అమెరికానే.
ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో వచ్చాయి కాబట్టి H5N1 వార్తల్లో ఉంది కాబట్టి. మనకు H5N1 కాకుండా ఇంకొక వైరస్ లోపల మనకు వేరే ఉన్నది, H3N8 అని చెప్పేసి పిలుస్తాం. ఇది వన్ ఆఫ్ ది వేరియంట్. సో ఇది వెరీ ఫస్ట్ టైం మనకి మనుషుల లోపల చైనాలో వచ్చింది. సో ఫస్ట్ డెత్ కూడా మనకి చైనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది H5N1 మనకి వార్తల్లో ఉన్నది, H3N8 అని చెప్పేసి. ఇటీవల H5N1 వచ్చేసి ఆస్ట్రేలియాలో వెరీ ఫస్ట్ టైం వచ్చింది. ఈ ఆస్ట్రేలియాలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి జర్నీ హిస్టరీ చూస్తే ఇతను ఇండియా నుంచి రావడం జరిగింది. ఇది ఈరోజు పేపర్లో వచ్చింది. సో మేబీ ఇంకా మనకు నాట్ కన్ఫర్మ్డ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి. సో ఇండియా హిస్టరీ అయితే ఉన్నది, బట్ అతనికి అప్పుడు సోకిందా ఇప్పుడే వచ్చిందని చెప్పేసి కన్ఫర్మ్ అయితే లేదట. ఇది మనం డిస్కస్ చేస్తాం డైలీ కరెంట్ అఫేర్స్లో. ఒకవేళ కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ కాకుంటే ఇక్కడనే మనం మర్చిపోవచ్చు. నెక్స్ట్ ఇటీవల అంటార్కిటిక్ ఖండం లోపల వెరీ ఫస్ట్ టైం H5N1 అని చెప్పేసి రావడము జరిగింది. సో ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటి ఇన్ఫ్యాక్ట్ ఏంది H5N1. మనకు హ్యూమన్ టు హ్యూమన్ అయితే రాలేదండి. బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సోకినప్పుడు ఆ దగ్గర క్లోజ్గా కాంటాక్ట్ ఉంటే వాళ్ళకి వచ్చింది, కానీ హ్యూమన్ టు హ్యూమన్ అయితే మనకి ఎటువంటి ఎవిడెన్స్ కనిపించలేదు ఇంతవరకు అని చెప్పేసి చూసుకోవాలి. ఇది H5N1 గురించి. నెక్స్ట్ మరొక కొత్త కోవిడ్ అని చెప్పేసి ఒక వేరియంట్ వార్తల్లో వచ్చింది. సో దాని పేరు ఫ్లర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో FLIRT. ఇది ఇది జనరల్గా WHO పెట్టిన పేరు. ఇన్ఫ్యాక్ట్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మనకి KP.2 అని చెప్పేసి పిలుస్తాం. KP.2 అని చెప్పేసి. సో ఇది మనకి వెరీ ఫేమస్. వై? బికాస్ కరోనా కాబట్టి ఎగ్జామ్ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. వాస్తవంగా ఇది మనకు ఇది ఒమిక్రాన్ యొక్క వేరియంటే. అందులో JN.1 అని చెప్పేసి ఉన్నది. ఈ JN.1 ఏదైతే ఉందో దాని యొక్క వంశం చెందిందే ఈ KP.2 అని చెప్పేసి. ఒమిక్రాన్లో ఒక వేరియంట్ JN.1 అయితే దాంట్లో మరొక వేరియంట్ KP.2 అని చెప్పేసి అఫీషియల్ నేమ్ మనకు ఫ్లర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ JN.1ని లాస్ట్ ఇయర్ WHO వచ్చేసి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించింది. మనకు వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఒక 6 ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకే వస్తాయి. రైట్. ఈ కన్సర్న్ ఏంటి మనకి ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఆల్ఫా అని చెప్పేసి వచ్చింది. ఇది UK లోపల, అంటే కన్సర్న్ మీన్స్ ఎక్కువ ఆందోళనకరం, నువ్వు హాస్పిటల్ అయితే కంపల్సరీ కావాల్సిందే, ఎక్కువ మంది మరణించారు, ఎక్కువ మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో ఆల్ఫా వచ్చేసి UKలో ఉంటుంది. నెక్స్ట్ బీటా వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో నమోదైంది. నెక్స్ట్ గామా వచ్చేసి బ్రెజిల్లో నమోదైంది. నెక్స్ట్ అన్ఫేమస్ డెల్టా అని చెప్పేసి మన ఇండియాలో నమోదు కావడం జరిగింది. అండ్ ఒమిక్రాన్ అని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ ఇదేమో సౌత్ ఆఫ్రికాలో నమోదైంది. సో మనకి ఒమిక్రాన్ ఇప్పటికీ వార్తల్లో అయితే కనిపిస్తుంది. ఇవన్నీ వేరియంట్సే, స్ట్రెయిన్ వైపు పోలేదు. ఎంత మారినప్పటికీ COVID-19 లక్షణాలు కలిగి ఉన్నది, డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీ రాలేదు. ఒకవేళ వస్తే దాన్ని ఏమంటాం మనం అంటే స్ట్రెయిన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ప్రతి వేరియంటు స్ట్రెయిన్ కాదు. ఎందుకు స్ట్రెయిన్ కావాలి అంటే ఈ వేరియంట్స్తో పాటు ఏం రావాలి, మనకి ప్రవర్తనలో మార్పు రావాలి. కరోనా లెక్క కాదు, కరీనా లెక్క ప్రవర్తించాలి. అప్పుడే మనకి మారింది కాబట్టి లక్షణం మారిందంటే స్ట్రెయిన్ అని చెప్పేసి పిలుస్తాం. బట్ మనకి ఆల్ స్ట్రెయిన్స్ ఆర్ వేరియంట్ అవుతాయా? అవుతాయి. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. అన్ని వేరియంట్స్ స్ట్రెయిన్ కావు అంటే వేరియంట్కి ఇంకా లక్షణం కావాలి, ఇంకా పెద్దగా అయితేనే స్ట్రెయిన్గా మారిపోతా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనకు ఒక ఫీవర్ వార్తల్లో ఉంది, వెస్ట్ నైల్ ఫీవర్ అని చెప్పేసి. సో ఎక్కువ మనకు వచ్చే వ్యాధులు అన్నీ కూడా కేరళలో వస్తాయండి. ఎందుకు వస్తాయో అని చెప్పేసి తెలియదు, కానీ మన కేరళలో మాత్రమే ఎక్కువ వస్తాయి. సో వెస్ట్ నైల్ ఫీవర్ అని చెప్పేసి మనకి కేరళలో విజృంభణ చేస్తుంది వాస్తవంగా. సో వాస్తవం మనకి ఇది నైల్ ఉంది కాబట్టి మనం వెంటనే నైల్ రివర్ అని చెప్పేసి భ్రమపడతాం. బట్ కాదు. వెరీ ఫస్ట్ టైం మనకు 1937లో ఉగాండా దేశం లోపల, సో వెస్ట్ నైల్ డిస్ట్రిక్ట్ లోపల ఈ తొలిసారి గుర్తించారు. కాబట్టి దీనికి వెస్ట్ నైల్ ఫీవర్ అని చెప్పేసి వచ్చింది. సో మనకి వాస్తవంగా ఇది దోమల ద్వారా ఎక్కువ వ్యాప్తి అయితే అవుతుంది ఫీవర్ వచ్చేసి. మరి దానికి రిజర్వేర్ హోస్ట్ ఏంటంటే మనకి పక్షులలో ఉంటుంది. సో పక్షి అనేది ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఈ వైరస్ ద్వారా దోమ కుట్టినప్పుడు ఆ దోమకు వస్తుంది, దోమ వచ్చి మనల్ని కుడితే మనకు వస్తుంది. సో ఆడ క్యూలెక్స్ దోమ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేర్ హోస్ట్ అంటే మనకి ఇన్ఫెక్ట్ లోపల ఇది పక్షుల్లో ఉంటుంది. ముఖ్యంగా పక్షులకు ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ పక్షిని దోమ కుడితే ఆ దోమ ఇంకో పక్షిని కుడితే ఆ పక్షికి వస్తుంది.
సో ఆ దోమ తీసుకెళ్ళి మనల్ని కుడితే ఇన్ఫెక్ట్ మనకు కూడా వస్తుంది. అదే వెస్టినల్ ఫీవర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకు నెగ్లేరియా ఫౌలేరియా అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో నెగ్లేరియా ఫౌలేరియా అని చెప్పేసి ఇటీవల మనకు ఒక 5 years బాలిక కేరళలో చనిపోయింది. ఇది కేరళనండి. సో దీన్ని మనము బ్రెయిన్ ఈటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు ఒక వైరస్ ద్వారానే వస్తుంది. అది అమీబా అని చెప్పేసి పిలుస్తాం. సో అమీబా ఇన్ఫ్యాక్ట్ మనకి మెదడు పొరలను తింటుంది కాబట్టి దాన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ప్రైమరీ అమీబిక్ అని చెప్పేసి అది కారణం ఎలా వస్తుందంటే మనకి ఇది ఇన్ఫ్యాక్ట్ మనం మంచినీటి కొలను ఉంటుంది కదా, స్విమ్మింగ్ పూల్ లోపల ఈత కొట్టినప్పుడు ముక్కు ద్వారా లోటునికి వాటర్ పోయినప్పుడు ఆ వాటర్ ఇన్ఫెక్ట్ అయి ఉంటే అప్పటికే వాళ్ళకైతే వస్తుంది. కలుషిత వాటర్ తాగినా రాదు, ముక్కు ద్వారా మాత్రం లోపలికి పోతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లంపీ స్కిన్ డిసీజ్ వార్తల్లో ఉంది. సో లాస్ట్ ఇయర్ ఇది మనం డిస్కస్ చేసినాం. ఇది మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ లంపీ స్కిన్ వైరస్ యొక్క జన్యు క్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కదా, సో దానిలో పనిచేసేటువంటి ఉత్పల్ టాటు నాయకత్వం లోపల జన్యు క్రమాన్ని వెరీ ఫస్ట్ టైము ఆవిష్కరణ చేశారు కాబట్టి సో ఉత్పల్ టాటు పేరు గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెసర్ ఫ్రమ్ IISc బెంగళూరు అని చెప్పేసి. సో లంపీ స్కిన్ డిసీజ్ వచ్చేసి సో ఆవుల్లో పాల ఉత్పత్తి లాస్ట్ ఇయర్ తగ్గిపోయింది కూడా. సో మొత్తం బొడుపల్ లెక్క చర్మం అనేది అయిపోయి చనిపోతుంది చివరికి. సో లంపీ స్కిన్ డిసీజ్ చాలా ప్రమాదకరమైనది, పశువుల్లో అయితే ఎక్కువ మనకి వస్తుంది. సో ఇది నాన్ జెనెటిక్ డిసీజ్ అంటే మనకి పశువుల నుంచి. సో జెనెటిక్ మీన్స్ జంతువుల నుంచి మనకు సంక్రమిస్తే ఇలా పిలుస్తాం. ఇది నాన్ అంటే మనకి రాదని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ కోరింత దగ్గు అని చెప్పేసి మనకి ఇది వెరీ బేసిక్ క్వశ్చన్, అన్ని బయాలజీ పుస్తకాల్లో ఉంటుంది. సో దీన్ని ఊఫింగ్ కాఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఊఫింగ్ కాఫ్ అంటే మనకి దగ్గినప్పుడు ఊఫింగ్ అని చెప్పి సౌండ్ వస్తుంది. ఇది చైనా దేశంలో విజృంభణ చేసింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. కారణం ఏంటి, వైరస్ కాదు, ఇట్ ఈస్ ద బ్యాక్టీరియా. సో పెరిటూసిస్ బ్యాక్టీరియా అని చెప్పేసి పిలుస్తాం. దీనికి DPT అని చెప్పేసి మనకి ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ పనిచేస్తుంది అగెనిస్ట్గా. నెక్స్ట్ మనకి బుబోనిక్ ప్లేగు అని చెప్పేసి మరొకసారి వార్తల్లో వచ్చింది. బుబోనిక్ ప్లేగ్ ఏంటి, మనకు ఇది మధ్యయుగ కాలంలో ఐరోపా లోపల సగం ఐరోపాను పెట్టుకుపోయింది. సో ఇది మళ్ళీ ఒకసారి మనకి అమెరికాలో వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో రాష్ట్రం పేరు ఓరెగాన్ అని చెప్పేసి రాష్ట్రం ఉంది. సో మనకి బోబోనిక్ ప్లేగ్ వచ్చేసి ఇప్పుడు లేదు ప్రజెంట్, బట్ మొన్న అమెరికాలో రావడం జరిగింది, బట్ ఎక్కువ అది స్ప్రెడ్ కాలేకపోయింది. ఇది ఒక బ్యాక్టీరియా కారణం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని బ్లాక్ డెత్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇది ఎక్కువ మనకి ఎలుకల ద్వారా వస్తుంది, మనుషులకు మాత్రం మనకు ఈగల ద్వారా వ్యాప్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ఇది కర్ణాటకలో విజృంభణ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అని చెప్పి పేరు ఎందుకు వచ్చిందంటే 1957లో కర్ణాటకలో ఉన్న క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ లోపల మంకీలో గుర్తించారు కాబట్టి దీన్ని మంకీ ఫీవర్ అని చెప్పేసి కూడా పిలుస్తున్నాం. ఇట్ ఈస్ అ ఫీవర్. మంకీ ఫీవర్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తున్నాం అంటే వెరీ ఫస్ట్ టైం మన కోతుల్లో వచ్చింది కాబట్టి దీన్ని మంకీ ఫీవర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. 57లో మన కర్ణాటక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు వార్తల్లో ఉన్న వ్యాధులు అండి. సో కంప్లీట్గా మనకు అయిపోయినాయి. 24 yearలో ఇవే ఉన్నాయి, మనకు ఎక్కువ లేవు. అయితే ఇంకా ఒక పేజీ ఇటువైపు ఎందుకు ఖాళీ ఉన్నదంటే సో వ్యాధులను ఏ కంట్రీస్ నిర్మూలన చేశాయని చెప్పేసి హెడ్డింగ్ పెట్టినాం కదా, ఈ కంట్రీస్ ఉన్నాయి. ఈ ఇయర్ మొత్తంలో మనకి ఇదే పేపర్ పనికి వస్తుంది. దీన్ని అప్డేట్ చేస్తూనే పోవాలి. ఇంకేమైనా వ్యాధి నిర్మూలన చేస్తే ఆ దేశం పేరు రాసుకుంటాం మనం. సో ఫస్ట్ చూస్తే చదివేస్తే మనం డిస్కస్ చేసిన పెద్ద ఇబ్బంది ఏం లేదు. HIV వైరస్ వచ్చేసి తల్లి నుంచి బిడ్డకు రాకుండా 3 కంట్రీస్ అయితే కాపాడుతున్నాయి. సో వాళ్ళ పేరు చూస్తే మనకి బెలీజ్ ఉంది, జమైకా ఉంది, సెయింట్ అని చెప్పేసి ఇవి 3 కంట్రీస్, కరేబియన్ కంట్రీస్. నెక్స్ట్ మలేరియా వచ్చేసి కేప్ వర్దే అని చెప్పేసి ఉన్నది. 23rd yearలో మనకి బెలీజ్ వస్తుంది, అదర్ అని చెప్పేసి ఉంటుంది, తగిస్తాన్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఇటీవల సో మనం ఇండస్ట్రియల్గా ఉత్పత్తి చేయబడ్డ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని పూర్తిగా లేకుండా చేసిన కంట్రీస్ అని చెప్పేసి సౌదీ అరేబియా, థాయిలాండ్, డెన్మార్క్, లిథువేనియా, పోలాండ్ అని చెప్పేసి రికార్డు సృష్టించిన WHO గుర్తించింది ఆల్రెడీ. సో ఆ దేశం లోపల ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయట. సో మనకి LDL అని చెప్పేసి చెడు కొలెస్ట్రాల్ వస్తుంది. అంటే మనకు ప్యాకేజ్ ఫుడ్స్ ఉంటాయి, చిప్స్ అని చెప్పేసి అవన్నీ ఇన్ఫ్యాక్ట్ అవి మంచిది కాదని చెప్పేసి చెప్పొచ్చు. ఇవి మనకు వ్యాధి పూర్తిగా పోయిన కంట్రీస్ పేరు. నెక్స్ట్ ఇవి వైద్య ఆవిష్కరణ అని చెప్పేసి ఉన్నది. ఒక 16 ఏమో ఉన్నాయి. ఇవి మనం డిస్కస్ చేసినాము. వైద్య రంగంలో కొన్ని కొత్త ఆవిష్కరణలు వచ్చినాయి.
సో ఈ పంది కిడ్నీ మార్పిడి అని చెప్పేసి లేదా చేతుల మార్పిడి అని చెప్పేసి ఎంఆర్ఐ స్కానర్ అని చెప్పేసి అటువంటివి ఉన్నాయి మనకు. రొమ్ము క్యాన్సర్కి జెల్ అని చెప్పేసి హెచ్ఐవి డ్రగ్ అని చెప్పేసి అట్లా మనకు కొన్ని ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోండి సరిపోతుంది. ఇది ఈజీగా మనకు వన్ లైన్డే ఉన్నాయి కాబట్టి అర్థమవుతుంది. అర్థం కాకపోవడం లాంటిది ఏమీ లేదు. ఇది కొత్త అంశం ఏమీ కాదు, మన మ్యాగజైన్లో ఉన్నదే. నెక్స్ట్ నిషేధాలండి. ఇటీవల సో ఎవరెస్ట్ మసాలా కానీ ఎండిహెచ్ మసాలా కానీ కొన్ని కంట్రీస్ నిషేధం విధించినాయి. రోడమైన్ బి అని చెప్పేసి మన ఈ పీచు మిఠాయిలో ఉంటుంది, గులాబీ రంగులో ఉంటుంది కదా. గులాబీ రంగు కారణం ఇదే. వాస్తవంగా ఈ రోడమైన్ బి వచ్చేసి గ్రీన్ రంగులో ఉంటుంది. వాటర్ని కలిపితే గులాబీ రంగులోకి మారిపోతుంది. అది క్యాన్సర్ కారకం కాబట్టి తమిళనాడులో బ్యాన్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ కారపొడి ఉంటుంది కదా, ఆ కారపొడిలో కూడా రోడమైన్ బి కలుపుతారట వాళ్ళు, ఎరుపు రంగు కోసం అని చెప్పేసి. అట్లా మనకు కాలుష్యం కాపాడని చెప్పేసి ఈ పండ్లు కృత్రిమంగా పండేందుకు ఉపయోగిస్తారు. దాన్ని మన FSSAI సంస్థ బ్యాన్ చేస్తుంది. అట్లా మనకు కొన్ని ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇవి కాకుండా ఆవిష్కరణలు అంటే మనకు ఈ నానో లిక్విడ్ యూరియా అని చెప్పేసి లేదా లిక్విడ్ యూరియా అని చెప్పేసి, యూరియా ప్లస్ అని చెప్పేసి, నానో DAP అని చెప్పేసి ఇటువంటి మనకు కొన్ని ఆవిష్కరణలు ఉన్నాయి. సో అవి ఒకసారి చూసుకోండి. ల్యాబ్లో చేప మాంసం అని చెప్పేసి అట్లా మనకు కొన్ని ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోండి సరిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది, వన్ లైన్డే కాబట్టి. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పేసి మనకి జపోరిజియా వార్తల్లో ఉంది. ఇది ఐరోపాలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇటీవల మనకి కాక్రాపర వార్తల్లో ఉంది. ఇది ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్పేసి ఇండియా లోపల పిలుస్తాం, అంటే ప్రెషరైడ్ హెవీ వాటర్ అని చెప్పేసి. నెక్స్ట్ కల్పకం అని చెప్పేసి మనకి ఇది న్యూక్లియర్ రియాక్టర్ లోపల ఫస్ట్ది, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లోపల. అట్లా మనకు కొన్ని ఉన్నాయి. సో ఇవి కరెంట్ అఫైర్స్. ఇన్ఫ్యాక్ట్ మనం వ్యాధులు వ్యాక్సిన్ డిస్కస్ చేసినా మిగతా నోట్స్ ఇస్తున్నాను, చదువుకోండి. సో మీరు ఎవరైతే గ్రూప్ 3 రాద్దామని చెప్పేసి అనుకుంటున్నారో TGPSC వాళ్ళు, మన కరెంట్ అఫైర్స్ అప్పటి వరకు అవసరం ఉంటుంది కంపల్సరీ. సో మీరు ఇప్పుడే దాన్ని బైండింగ్ చేయించకండి, నోట్స్ రాసుకుంటే ఇట్లా పేపర్లో రాయండి, ఏం లేదు. మామూలుగా మనకి ఫైల్స్ దొరుకుతాయి. సో ఇటువంటి ఫైల్స్ తీసుకోండి. ఇట్లా దొరుకుతుంది. ఇప్పుడు దీనిలో ఉన్నది మొత్తం పాలిటీ అండి. ఈ పాలిటీ, దీనిలో పాలిటీ ఇప్పుడు మనకి జూన్ మాసం అయిపోద్ది అనుకోండి. జూన్ కూడా ఇక్కడ రాయండి. ఎట్లా రాస్తారు మీరు? సబ్జెక్ట్ వైజే రాయండి, చాప్టర్ వైజ్ రాయండి. అంటే లెజిస్లేచర్స్ అన్నీ లేదా ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి, జ్యుడిషియరీ అని, సుప్రీంకోర్టు తీర్పులు అని చెప్పేసి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి అట్లనే ఉన్నాయి మన నోట్స్ అయితే. సో దాన్ని అప్డేట్ చేసుకుంటూ పోండి. జూలై అయిపోతుంది, జూలైలో ఉన్న పాలిటీ నోట్స్ మొత్తం రాయండి. ఆగస్ట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు మీకు నేను క్లాస్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇంకా మీరు రాస్తున్నారు కాబట్టి మీకు బాగా గుర్తుంటుంది. సో దీనివల్ల పాలిటీ లక్ష్మీకాంత్ పుస్తకం మొత్తం మీకు రివిజ్ అవుతుంది, మంత్లీ ఒకసారి అయితే అవుతుంది. ఇప్పటి నుంచి మేబీ ట్రై చేస్తాను. సో ఏది ఈ మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఒక మంత్ కాకుండా సో జూన్ వరకు అని చెప్పేసి, జూన్ అయిపోయాక జూలై వరకు అని చెప్పేసి చేసే ప్రయత్నం చేద్దాం. బట్ నాట్ కన్ఫర్మ్డ్, అప్పుడున్న పరిస్థితి బట్టి అప్పటికి మారవచ్చు. సో మనకి మొత్తం మీద సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పార్ట్ మన 5 months మ్యాగజైన్ ఏదైతే ఉందో అందులో ఉన్న ప్రతి అంశం మనం డిస్కస్ చేసినాం. మీరు మళ్ళీ మ్యాగజైన్ చదవాల్సిన అవసరం లేదు, ఇది చూస్తే గిట్ట. సో నెక్స్ట్ మనకి ఇంకేముంటాయంటే సబ్జెక్ట్ వైజ్ చూస్తే ఎకనామీ ఉంది, ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఉన్నది, జాగ్రఫీ ఉంది, ఆర్ట్ అండ్ కల్చరల్ ఉన్నది. ఇవి 4 ఉన్నాయి మనకు. ఈ 4 నేను ఎన్ని వీలైతే అన్ని చేస్తాను కంపల్సరీ. ఎకనామీ మాత్రం నేను ఇన్ఫ్యాక్ట్ మనకి జూన్ మాసం మొత్తం అయిపోయాకనే చేస్తాను, జూలై లోపల 6 months కలిపి చేస్తాను. ఎందుకోసం అంటే మనకి ఈ ఆర్థిక సర్వే రానియండి కంపల్సరీ. మనకి జూలై మాసంలో సర్వే వస్తుంది, కొత్త బడ్జెట్ మనకి మళ్ళీ ప్రవేశపెడతారు కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చినాక సర్వే వస్తుంది. సర్వే వస్తే ఏమవుతుందంటే ఆ సర్వే చెప్పేస్తే ఎకనామీ మొత్తం చెప్పినట్టే. దాంట్లో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, GDP, ప్రతి నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి ఫారెన్ ట్రేడ్ అవన్నీ వస్తాయి కాబట్టి మనం అప్పుడే చేద్దాం. ఎకనామీ ఒకటి ఇప్పుడు చేయట్లేదు. ఈ 4 months కరెంట్ అఫైర్స్లో ఎకనామీ చాలా తక్కువ ఉన్నది, ఎక్కువ లేదు. మనం ఇయర్ రౌండ్ అపే చేసినాం, 4 months చేయడం పెద్ద ఇబ్బంది కాదు కానీ. సో అందులో మనకి అంశాలు లేవు ఎక్కువ. ఎంత చూసినా FDI అని చెప్పేసి ఒకటి ఉన్నది, RBI మానిటరీ పాలసీ ఉన్నది. ఇది 20 సార్లు ఎక్కువ ఉంటుంది దాదాపు, కాబట్టి ఇక్కడైతే అవసరం లేదు. ఎకనామీ కాకుండా మిగతా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎన్ని చెప్తా అని చెప్పేసి మాట ఇవ్వడం లేదు. ఎంత చెప్పినా 4 months కరెంట్ అఫైర్స్ చెప్పాలి కాబట్టి మీరు చూసే ప్రయత్నం చేయండి. నేను ఎన్ని వీలైతే అన్ని క్లాసులు చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ మోస్ట్లీ ఎకాలజీ అని చెప్పేసి ఉంటుంది.